ఎడబాయని వాడు. అందరూ కలిసి పాడదాం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. కాలమే మారినా, మనుషులే మారినా, నిరంతరం మారని దేవుడవయ్యా. కాలమే మారినా, మనుషులే మారినా, నిరంతరం మారని దేవుడవయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. బలమున్నదని అతిశయపడకు, ధనమున్నదని అతిశయపడకు. బలమున్నదని అతిశయపడకు, ధనమున్నదని అతిశయపడకు. బలము తగ్గిపోవును, ధనము తరిగిపోవును. నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. బలము తగ్గిపోవును, ధనము తరిగిపోవును. నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. నీ సన్నిధిలో నేను నిలిచెదనయ్యా, నా హృదయమును నీకు ఇచ్చెదనయ్యా. నీ సన్నిధిలో నేను నిలిచెదనయ్యా, నా హృదయమును నీకు ఇచ్చెదనయ్యా. బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. 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 నీవేనయ్యా
నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలమ్మా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ దినము నిజంగా ఎంతో సంతోషము, ఆనందము. ఎందుకంటే సంవత్సరం అసలు గడిచినట్లుగానే లేదు. కిందట సంవత్సరము మన మధ్యకి దైవజనులు మన్నెపల్లి విజయబాబాయి గారిని మన దేవుడు నడిపించాడు. ఎంతో చక్కగా ఈ కాలనీ అందరికీ చక్కని ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా కిందటి సంవత్సరాన్ని జరిగించాము. దేవుడు మహాకృపను బట్టి అద్భుతంగానే జరిగించుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా కొంతమంది ఆర్థిక పరిస్థితులను బట్టి, మన స్థితిని బట్టి ఇంక ఈ సంవత్సరం మొత్తం ఆపి వచ్చే సంవత్సరం చేద్దాం అని అనుకున్నాను నేను ఆలోచన అయితే. కానీ దేవుని ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. కాబట్టి ఆయన వచ్చే సంవత్సరం చాలా అద్భుతంగా, ఆహ్లాదకరంగా నేను చేయబోతున్నానని దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి ఈ సంవత్సరం ఏం చేయమంటారు ప్రభువా అంటే, నువ్వు మామూలుగా నా సన్నిధిలో అద్భుతంగా నేను చేసుకుంటాను, వాడుకుంటాను, నువ్వు ప్రార్థన ఏం ఆపొద్దు, ప్రారంభించే అని దేవుడు చెప్పారు. ఆ రీతిగానే ఇంకా ఈ సంవత్సరం కూడా మరి ఇది 9 సంవత్సరాలు ముగించుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం. ఇంతవరకు దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సమృద్ధి తన సేవకుని కుటుంబానికి అందిస్తూ 9 సంవత్సరాల నుండి నా జీవితం దేవునిలో ఈ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుని కృప, దేవుని ఆదరణ, దేవుని సన్నిధి, దేవుని సమృద్ధి, దేవుని సహాయమే. ఒకవేళ ఇదేమీ లేకపోతే నేను ఎలా ఉండేవాడిను? ఎందుకంటే 2016లో ఏలూరు ప్రాంతానికి దేవుడు తన ఒక దాసుడైన నన్ను పిలిచి ఏలూరు వెళ్ళటానికి, ఇక్కడ సేవను ప్రారంభం చేయటానికి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ ఊరు రావటానికి నేను చాలా దాన్ని ఏమంటారు, చిన్నపిల్లలు మారం చేసినట్లుగా నేను రాను అని దేవుడి దగ్గర చాలా రోజులు తప్పించుకుని తిరిగాను. దేవుడు తన సేవకు, తన పనికి, తన పరిచర్య కొరకు పిలిచినప్పుడు ఈ సేవ చేయలేక తప్పించుకుందాం, నా వల్ల కాదని కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆయన సన్నిధి నుంచి పారిపోయాను. యోనాలాగా పరిగెట్టి అలసిపోయేదాకా పరిగెట్టించాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, నిజమండి. అలసిపోయేదాకా పరిగెట్టాను. ఎందుకంటే నీ పని చేయలేనాయా? నీ పని చేయటం అది సాధ్యమైంది కాదు. నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేను, నీ పనికి అర్హుడిని కాను, నీ పనికి యోగ్యుడిని కాను. గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, నాకంటే నీతిగా బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువా, అట్టి వారిని ఎన్నుకో, నేను నీ పనికి యోగ్యుడిని కానని దేవుడి దగ్గర నుంచి తప్పించుకొని చాలా రోజులు
తిరిగానండి. ఎందుకంటే ఒక సంఘానికి ఒక విశ్వాసగా వెళ్ళగలం. ఇష్టమైతే చెయ్యొచ్చు, ఉండొచ్చు, లేకపోతే మానేయచ్చు, ఏం పర్వాలేదు. దేవుడు వాళ్ళని ఏం అనడు, కానీ దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కానీ సేవ అనే మాట ఏంటంటే ఇది ఒక సంస్థానం అన్నమాట. ఈ రాజ్యం అన్నమాట, ఒక రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక నాయకుడు. ఆ నాయకత్వం నా వల్ల కాదు పూర్వా. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టములు వచ్చినా ఎదుర్కొని నిలవపడగలిగిన వాడే దానికి అర్హుడు అని దేవుడికి తెలుసు. అలా నిలవబడటానికి దేవుడు నాలో ఏం చూశాడో నాకు తెలియదు. ఏమో దేవునికి నాలో ఏం కనిపించిందో, ఈడైతే నిలవబడగలడు నా పనికి అని. ఎందుకంటే నాతో రక్షింపబడిన వాళ్ళు ఎంతోమంది నశించిపోయారు, లోకంలో కలిసిపోయారు, పాపంలో పడిపోయారు, అవిధేయతలో ఇప్పటికే బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఒక ప్రణాళిక, దేవుని ఒక ఉద్దేశము, దేవుని ఒక ఆలోచన నా పట్ల ఎంత విస్తారంగా ఉందో నేను తెలుసుకున్నాను. కొన్ని రోజులు తిరిగిన తర్వాత తెలుసుకున్నాను. తిరిగి 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 అలసిపోయి ఇంక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంకా నా ఇంట్లో నేనే దోక్కోవడం కూడా మొదలుపెట్టాను. కొన్ని రోజులు నాకున్న అప్పులు, నాకున్న సమస్యలు, నాకున్న భయంకరమైన పరిస్థితులను బట్టి నా ఇంట్లో నేనే దోకుండేవాడిని. అలాంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనే సమయంలో సేవ అంటే ప్రభా, మరి ఇప్పుడు నేను ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయిన, అప్పుల్లో ఉన్నాను, ఈ సేవ నేను చేయగలనా, నేను చెయ్యలేనేమో ప్రభా అని ఒక భయంతో నా ఇంట్లో నేనే దాక్కున్న పరిస్థితి కూడా నాకుంది. అలాంటి సమయంలో దేవుడు, నీకు నేనున్నాను, తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, భయపడకు, దిగులు పడకు, జడియకము, నిబ్బరము కలిగి ఉండము అని దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనాల వరకు ఆ మాటలు చాలా ధైర్యపరిచే మాటలు అవే. ఆ మాటల ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచి ఈ సేవ అనే భారాన్ని ఇచ్చినప్పుడు, ఈ సేవ అనే భారాన్ని చేయటానికి ఒక ప్రణాళిక చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని, నేను నా భార్య ఈ సేవ చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే ఇంకా దేవుడి మాట కొట్టలేక, దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేక, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్న జీవితంలో గెలవలేక, ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూనే ఉన్నా. మీ ఫోన్లో ఏమన్నా సైలెన్స్లో పెట్టుకోండి ఎవరైనా. ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా విజయం లేదు, ఎక్కడికి వెళ్ళినా విజయం లేదు. కానీ నా బంధువులు, నా స్నేహితులు ఎక్కువగా నన్ను ఏ రీతిగానే ఎవరు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాకే నీ జీవితం పాడైపోయింది అనేవారు. నీ జీవితం ఇలా అయిపోవటానికి ఒకప్పుడు ఎలాగుండేవాడు, ఇప్పుడు ఎలాగున్నావు చూసావా, దీని అంతటికే కారణం ఏంటో తెలుసా, దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఇలా అయిపోయావు నువ్వు అని భయంకరమైన ప్రెజర్స్ నాకు వచ్చినాయి. ప్రెజర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నేను ఆలోచించేవాడిని, అవును నిజమే, దేవుడిని నమ్ముకోలేనప్పుడు ఇన్ని శ్రమ నాకు ఉండేది కాదు. లోకంలో చక్కగా తిరిగేవాడిని, చక్కగా తినేసేవాడిని, తాగేసేవాడిని, తిరిగేసేవాడిని, నాకు నచ్చినట్టు బ్రతికేసేవాడిని కదా. కానీ నిజంగా దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతకటానికి వచ్చినప్పుడు ఏంటి భయంకరమైన శ్రమ. నేను వాక్యాన్ని మొదలు పెడుతున్నాను. దేవుడు ముందు ఈ మందిరం ఒక పునరుద్ధానం ఎలా జరిగిందో, నీ జీవితం కొన్ని విషయాలు తెలియని కూడా నా బిడ్డలకు తెలియచేయమని, మీకు కొంత నాకు తెలిసింది ఉంటే ఇంకా తెలియని నా జీవితం చాలా ఉంది. 2 విషయాలుగా దేవుడు ఇక్కడ వివరించమని దేవుని ప్రేరణతో ఇలా ఈ రీతిగా నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి వినండి. ముఖ్యంగా నా వైపు చూస్తూ వినండి. కిందకు చూడొద్దు, నేల చూడొద్దు, నా వైపు చూస్తూనే వినండి. దేవుడి దగ్గర నుంచి తప్పించుకుని పరిగెత్తి 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 అలసిపోయిన నా జీవితం, ఎందుకంటే చెప్పాను కదా, లోకంలో ఉన్నప్పుడే బాగుంది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత బాగా అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, ఇరుకులు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చేసినాయి. నాన్న వాళ్ళే త్రోసివేశారు, నన్ను ఆదరించిన వాళ్ళే నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టేశారు. నన్ను ఒకప్పుడు ఎంత ప్రేమించారు నా బంధువులు.
నా రక్త సంబంధులు అందరికీ నేను ఒక విషబీజముగా మారిపోయాను. అందరూ నన్ను అసహించుకునే వ్యక్తిగా మారిపోయాను. కానీ ఇంతమంది నన్ను అసహించుకొనుచున్నారు అంటే దీని అంతటికీ కారణం యేసుక్రీస్తు ప్రభువే అని ఎన్నో రాత్రులు దేవుని దగ్గర పెనుగులాడుతూ ఏడ్చుతూ అనేవాడిని. ప్రభువా, ఎంత భయంకరమైన పరిస్థితి నా జీవితంలో రావటానికి కారణం నువ్వే. నేను నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి ప్రభువా అని దేవుణ్ణి నిలదీశాను, కానీ నిందించలేదు. నిలదీశాను. ఎందుకు ఈ పరిస్థితి నాకు రావటానికి కారణం ఏంటి, ఎందుకు నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది అని అప్పుడే బ్రతికిటి కంటే చచ్చిపోవటం మేలు అని అప్పుడే మరణకరమైన భయంకర నిర్ణయాలు తీసుకుని చనిపోవాలని అనుకున్నాం. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడి ఈ పరిచర్య చేయటానికి ఏ రీతిగా పరిచర్య చేయాలో, ఏ రీతిగా బ్రతకగలవు, ఏ రీతిగా నిలవగలవు, ఏ రీతిగా నువ్వు ఉండగలవు అనే ఆలోచన దేవుడు ఒక ఆలోచన నాకు దయచేసి ఆయన పరిచర్య ప్రారంభం చేయమని చెప్పినప్పుడు ఇంక తిరిగేను అలసిపోయాను కదా, ఇంకేం చేయాలో అర్థం కాక ఇంక ఏమీ చెయ్యలేక సరే ఇంక దేవుడికి, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకమైన ఆయుధం ఏది వర్దెల్లదు అనే మాట దేవుడు నాకు చూపించి అన్నాడు, నువ్వు నాకు వ్యతిరేకంగా ఎంతకాలం తిరిగినా నీ స్థితి, నీ బ్రతుకు, నీ ఆలోచన ఇంక ఇలాగే ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఏం చేసినా నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పాడు దేవుడు. సరే ప్రభువా, ఇంక నీకు వ్యతిరేకంగా నేను బ్రతకలేను, నీకు లోబడి బ్రతుకుతాను, బ్రతుకుటి క్రీస్తే సావైతే మరీ లోబని పౌలు భక్తులు అన్నారు కాబట్టి ఇంకా ఆ రీతిగానే నేను బ్రతుకుతాను అని దేవునితో తీర్మానం చేసి ఈ ఏలూరు ప్రాంతంలో, చేటబారు ప్రాంతంలో 2016 అక్టోబర్ 30వ తారీఖున ఈ ఊరు వచ్చి ఇక్కడ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. అందరూ ఆమెను చెప్పండి. ఆమె హల్లెలూయా. ఈ ఊరు వచ్చి ఇక్కడికి ఒక ఆదివారమున వచ్చి మన మధ్య లేరు అనిల్ గారు, అరుణ్ గారు, వాళ్ళ ఇంటిలో ఆరాధన ప్రారంభం చేసాం. ఆ రోజు ఆరాధన ప్రారంభం చేసిన తర్వాత అక్కడ ఇంచుమించు అక్టోబర్ అంటే డిసెంబర్కి ఎన్ని నెలలు, రెండు నెలలే కదండి, 2 నెలలు. డిసెంబరు 25వ తారీఖు క్రిస్మస్ కదా, డిసెంబర్ 25 అంటే డిసెంబర్ అంటే క్రిస్మస్ ఇంకా 4 రోజులు సమయం ఉందనగా ఆ అనిల్ గారు, అరుణ్ గారి ఒక ఇల్లును కూడా వాళ్ళు ఖాళీ చేయించేశారు. ఎందుకంటే అక్కడ చర్చి పెట్టారు, ప్రార్థనలు పెట్టారు, అవి చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు అనేసి ఆ ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేస్తాం. టైం అడిగారు. టైం కూడా ఇంకా వాళ్ళకి ఏమి టైం లేదండి, టైం ఇవ్వలేదు. మీరు అర్జెంటుగా ఖాళీ చేసేయండి, మళ్ళీ క్రిస్మస్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, ప్రార్థనలు అంటారు, అసలు మీరు ఏం పెట్టడానికి వీరలేదు, ఖాళీ చేసేయాలి అర్జెంటుగా అని అన్నప్పుడు అప్పటికి నేను ఇంకా కాకినాడలోనే ఉండి ఇక్కడికి వస్తూ వెళుతూ ఉన్నాను. ఆదివారం రావటం, ఆరాధన పెడతాం, తిరిగి కాకినాడ వెళ్ళటం, ఈ రీతిగా సేవ జరిగిస్తున్న సమయంలో అప్పుడు ఒక ప్రార్థన చేసి, ప్రభువా మరి నీ ప్రార్థన పెట్టినప్పుడు కూడా ఆ స్థలాలు ఖాళీ చేయించేస్తున్నారు అనేసి మళ్ళీ ప్రార్థన చేస్తే ఒక చోట ఒక ఇల్లు దొరికింది. అక్కడ ఆదివారం ఉదయం పెట్టాం, సాయంకాలానికి ఖాళీ చేయించేసారు వాళ్ళు. ఆదివారం ఉదయం ఆరాధన పెడితే సాయంకాలానికి ఖాళీ చేసామన్నారు. అమ్మో, మీరు ఇలాంటి ఆరాధనలు, మీరు ఇలాంటి ప్రార్థనలు చేస్తే అసలు మాకు వద్దు, అర్జెంటుగా ఖాళీ చేయించండి అని. నిజంగా మీరు నమ్ముతారు లేదో, ఖాళీ చేయించింది అన్యజనులు కాదు, క్రైస్తవులే ఖాళీ చేయించేశారు. అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియక, నాయనా నెక్స్ట్ ఆదివారం తర్వాత క్రిస్మస్ ఉంది, ఎక్కడ పెట్టాలి ప్రభా, ఏ రోడ్డు మీద పెట్టమంటావు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఇంటిని ప్రభు దర్శనం చూపించారు. ఆ దర్శనమును చూసి ఆ ఒక గృహాన్ని తీసుకుని అక్కడ పెట్టినప్పుడు ఇంచుమించు అక్కడే 6 సంవత్సరాల పైగా అక్కడ దేవుడు ఆరాధన జరిగించాడు. ఆమేన్ చెప్పండి. 6 సంవత్సరాల పైగా ఒకే స్థలంలో ఆరాధన జరిగించారు. ఆ తర్వాత అది కూడా అమ్మేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చి ఖాళీ చేసామన్నారు 6 సంవత్సరాలకి. అప్పటికి సంఘం తక్కువగానే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఖాళీ చేసామంటున్నారు. అప్పుడే దేవుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఈ బిల్డింగ్లు అంటే ఈ ప్రాంతాన్ని దర్శనం చూపించారండి. ఆమె హల్లెలూయా. ఇక్కడ దర్శనం చూపించారు. ఇక్కడ ఇల్లులో ఉన్నట్టు కూడా నాకు తెలియదు, అవతల కాని ఇల్లులోనే ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఒకరోజు నేను ఒక్కడనే చాలా కన్నీళ్లతో ఏడుతూ ఎంతో ప్రార్థన చేసుకుంటూ
దేవుని ఇంటిలోనే ఏడ్చి 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 తట్టుకోలేక గుండు పగిలిపోయినంత ఏడుపు నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే. ఏడ్చి 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 ప్రభువా ఏం చేయమంటారని అన్నప్పుడు దేవుడు ఈ మార్గాన్ని చూపించి ఇలా వెళ్ళమన్నప్పుడు ఈ రోడ్లోనికి నేను వచ్చానండి. కరెక్ట్గా వచ్చి నిజంగా చెప్తే నమ్మండి, ఈ బిల్డింగ్ ఎదుర్కొంటేనే నా బండి ఆఫ్ చేశాను. ఆమెన్, హల్లెలూయా. ఈ బిల్డింగ్ ఎదుర్కొంటేనే నా బండి ఆఫ్ చేసాయి. ఇక్కడ ఆగి ఏంటి ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎవ్వరు లేరు జనాలు, ఎవ్వరు లేరు. ఏంటి ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, జనాలు చూస్తే అక్కడ ఒకరు ఏదో ఇద్దరు ముగ్గురు కనిపించారు అంతే. చూసినప్పుడు ప్రభు అన్నారు, ఇక్కడే నీ మందిరాన్ని కట్టబోతున్నాను. ఆమె హల్లెలూయా. ఇక్కడే నీ మందిరాన్ని కట్టబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నేను ముందు ఇక్కడికే వచ్చి ఈ బిల్డింగ్ మీద చెయ్యేసి బాగానే కట్టాడు, మంచిగా ఉంది అని చూసి ఈ కార్నర్లో మాస్టర్ అనే బిల్డింగ్ ఉంది చూసారా, డబుల్ స్టేర్ బిల్డింగు. ఆ బిల్డింగ్ దగ్గర వాళ్ళు మాత్రమే ఉండేవారు అక్కడ. అందులో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు నాకు ఒక అడ్రస్ ఇచ్చారు. అడ్రస్ని పట్టుకుని ఆడికి వెళ్ళాను. ఆయన డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను. డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇక ఆ బిల్డింగ్ చూపించాడు నాకు. ఆ బిల్డింగ్ చూపించాడు. అరే నేను చూసిన బిల్డింగ్ ఏమో ఇది, అతనేమో అది చూపిస్తున్నాడు ఏంటి అని అనుకుని సరే దేవుని చిత్తం ఏదైతే అదే కదా మనకు వస్తుంది, మనం అనుకునేది ఏముంది అని అనుకుని వెళ్ళాము. అది చూసాము, వచ్చాము. రేటు కూడా మాట్లాడేసుకున్నామండి. అది 3,30,000 మాట్లాడేసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ బిల్డింగ్ చూపించడానికి వస్తాడు కదా, మీకు తెలుసా, మీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాం. డబ్బులు ఇచ్చేసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు, చూసుకున్నాం, మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయినాయి. పలానా రోజున డబ్బులు ఇవ్వాలన్నారు. చెత్త పీకడానికని వచ్చినప్పుడు ఈ ఇల్లు అని చెప్తున్నాడు ఆయన. అక్కడ పీకాలి మేము, ఇదని చెప్తున్నాడు. ఇదేంటండి అంటే అవునండి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, నెంబర్ తేడా వచ్చిందంటే ఇదే బిల్డింగ్ అన్నాడు. ఆమె హల్లెలూయా. నేను అనుకున్నాను, నాకు తెలుసు ప్రభా నువ్వు ఇక్కడ బండి పెట్టినప్పుడే నేను అనుకున్నాను ఈ బిల్డింగ్ నీదేనని అనుకున్నా. ఆ తర్వాత దీన్ని శుభ్రం చేసాము. తర్వాత అక్కడి నుంచి దేవుడు చేశాడు. కానీ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ పరిచర్య ప్రారంభం మొదలు పెట్టేటప్పుడు నాకున్న శ్రమ, నాకున్న అప్పులు, నాకున్న బాధలకి నిజంగా ఎలాంటి వాడైనా సరే పరిచర్య మొదలు పెట్టాడు నాకు తెలుసు. ఎందుకంటే పరిచర్య చెయ్యాలంటే ఇంకా ₹1 ఆదాయం ఉండదు కాబట్టి నాకున్న అప్పులను బట్టి నేను కష్టపడన్నా పని చేసుకోవాలి, ఆ అప్పులన్నా తీర్చుకోవాలి, తర్వాత పరిచర్య మొదలు పెట్టాలి. కానీ పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాను, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను ఉన్న సమయంలో దేవుడు పరిచర్య మొదలుపెట్టాను. ఇంకెనక ముందు ఏమీ ఆలోచించలేదండి. హల్లెలూయా. అంటే అయ్యగారికి ఏం తెలియక మొదలెట్టారు మీరు అనుకోవచ్చు. ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా విజయం లేక మొదలుపెట్టాను. నిజమండి, ఎక్కడికి వెళ్ళినా విజయం లేక, ఏది చేసినా విజయం లేక, ఏది చేద్దామన్నా అవ్వక, ఇంకా ఏది చేసినా ఇంకా అవ్వదు అని ఆయన స్వయముగా మాట్లాడాడు నాతో. కాబట్టి ఇంక నువ్వు మట్టి కాదు బంగారం పట్టుకున్నావు, నీకు మట్టే అబ్బాయి అని దేవుడు చెబితే ఇంకొద్దు బాబు, ఇంక నేను ఇవన్నీ చేయలేను, నేను సాధించలేను, ఏదోటి అవుతుంది, ఇంక దేవుడి పని మొదలు పెడదామని నేను నా భార్య ప్రార్థన చేసి ఈ సేవను ప్రారంభించినప్పుడు ఈ సేవలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదండి, అవమానాలు అన్నీ ఇన్ని కాదు, బాధలు అన్నీ ఇన్ని కాదు. మీకు తెలిసినవి కొన్ని ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఏంటంటే ఈ సేవలోకి వచ్చిన కొత్తలో మేము 3 రోజులకు ఒకసారి టీ తాగేవాళ్ళం. 3 రోజులకు ఒకసారి, నిజం. ఆదివారం తాగితే మళ్ళీ మంగళవారం తాగేవాళ్ళం టీ. అలాంటి పరిస్థితులు మా జీవితంలో చాలా ఉన్నాయి. 3 రోజులకు ఒకసారి టీ తాగుతూ, ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఎంతో ఆనందపడిపోతూ, ఒక్కరోజు చికెన్ తెచ్చుకుంటే పంచపర్వన్నాలు తిన్నంత ఆనందం పడిపోతూ, నా పిల్లలకి కూడా ఏమీ తెచ్చి, చిన్నపిల్లలండి వాళ్ళకు కూడా ఏమీ తెచ్చి పెట్టలేని దేన దరిద్రత స్థితి ఈ సేవలో నేను అనుభవించినప్పుడు, మీకు ఇక్కడ మార్కెట్ మీకు తెలిసి ఉంటుంది, మార్కెట్లో ఒక షాప్ ఉంటుంది, మారువలి అని షాపు, బండి మీద మిక్చర్ బండ్లు అవి అమ్ముతారు ఆయన. ఇప్పటికీ ఆ షాప్ ఉందిలే, చేపల మార్కెట్ బయట. ఆయన దగ్గరికి వెళ్ళి ₹20 ఇస్తే 4 పొట్టలాలు కట్టేవాడు. 5 పొట్టలాలు అవి. ఇప్పుడు ₹5 ఎవడు కడతాడండి? 2016లో ఆ ₹5 ఒక్కొక్క పొట్టలో నేను ₹20 ఇస్తే 4 పొట్లాలు కట్టిస్తే వారం రోజుల మధ్య అలాగా వాటిని నా పిల్లలు తినేవారు.
ఇప్పటికి ఆయన వెళ్ళేటప్పుడు చేతి ఇలా అంటాడు. ఇంకా ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకో, ఆయన ఇప్పటికీ మమ్మల్ని మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని, ఎంత భయంకరమైన అప్పులు దేవుడు ఎలా తీర్చాడో నాకు తెలియదు. దేవుడు నా అప్పులన్నీ తీర్చాడని ఆమె చెప్పండి. నిజం. కష్టపడి పని చేసినప్పుడు నేను అప్పు తీర్చలేకపోయానండి. కష్టపడి కొంపకి వెళ్ళి పని చేసి ఎక్కడ హీనత అనుభవించిన, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నేను కష్టపడినా నేను అప్పులు కూడా తీర్చుకోలేని పరిస్థితి. కానీ ఈ సేవా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు, అంటే నీ అప్పు తీరుస్తాడని నేను అనట్లేదు, దేవుడు నాకున్న అప్పులు తీర్చాడు. ఆమేన్. నిజంగా నాకున్న అప్పులు తీర్చాడు, నాకున్న కష్టాన్ని తీర్చాడు. నా బిడ్డలు ఇంకోటి తెలుసా అండి, నా బిడ్డలు అంత వయసు ఉంటారు అంతే, అలా ఉంటారు అంతే. అలాంటి వయసులో ఉన్నప్పుడు ఏదైనా అడిగితే, నాన్న అది ఇప్పుడు లేదురా తర్వాత కొనుక్కుందాం అంటే వాళ్ళు ఊరుకుండే వయసేనండి అది. ఊరుకుంటారా? అబ్బాయి నాకు కావాలి అంటారు. కానీ నా పిల్ల అలా కాదు. అది ఇప్పుడు లేదు నీకని అన్నాం అనుకో, అది ఇంక మళ్ళీ అడిగేవారు కాదు. మళ్ళీ వాళ్ళకు ఒకవేళ కొని తెచ్చి చేతులు పెట్టే వరకు మళ్ళీ దాన్ని అడిగేవారు కాదు వాళ్ళు. నాకేమనిపించిందంటే, దానియేలుని సింహపురంలో పెట్టినప్పుడు దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయని లేవా? దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి. కానీ దానియేలుకి ఏమైనా హాని జరిగిందా అండి? హాని జరిగిందా? జరగలే. ఎందుకో తెలుసా అండి? దానియేలుకిని సింహములకును మధ్యన ఉన్నది ఎవరు? ఆమె. దానియేలుకిని సింహములకును మధ్యన ఉన్నది పరమ తండ్రి. అందుని బట్టే దానియేలు ఆ తెల్లవారులు ఆ గృహలో, ఆ సింహాల గృహలో ఉన్న దానియేలుకి ఏమీ కాలేదు అన్నట్లుగా నా పరిస్థితి కూడా అంతేనండి. నేను పడ్డ ప్రయాసకు తగిన ఫలము నాకు రాకపోయినా, నేను నా సేవ జీవితం అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు నా సేవలో చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడ్డాను. కష్టపడకుండా దేనిని చేయలేమండి. క్రైస్తవ జీవితానికి కష్టం అనేది మొదటి మెట్టు అవుతుంది. ఆమేన్. నిజం. వ్యాధి అనేది ఒక మెట్టు అవుతుంది. నీకున్న బాధ ఒక మెట్టు అవుతుంది. నీకున్న సమస్య ఒక మెట్టు అవుతుంది. అసలు ఆ సమస్య లేకపోతే నువ్వు ప్రయాణం చెయ్యవు. వెళ్తావా అండి? ప్రయాణం చెయ్యవు. నీకు కష్టం అనేది రాకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు ఉంటుంది? నీకు ఉద్యోగం ఎందుకు చేయాలనిపిస్తుంది? నీకు కష్టం ఎందుకు పడాలనిపిస్తుంది? నీకు ఆర్థిక సహాయం కావాలనే ఒక ఆలోచన నీకు ఉంది కాబట్టి, కష్టపడాలనే ఆలోచన ఉంది కాబట్టి మనం లోకంలో కష్టపడటానికి ముందుకి వెళుతున్నాం. అలాగే దేవుడు పని చేయటానికి కొన్ని కష్టాలు ఉంటాయండి దేవుడి పనిలో. అంటే దేవుడు సేవ చేయడం సులభం అంటే అస్సలు కాదు. విశ్వాసకి సులువుగానే ఉంటుందండి. అక్కడ కూర్చున్న మీకు చాలా సులువు అది. కానీ ఇక్కడ నిలవబడిన నాకు అది చాలా కష్టపరమైన పని అది. దేవుడు ఇప్పుడు ఎవరు ఎన్నుకుంటే ఇక్కడ నిలబడ్డాను చెప్పండి? నేను దేవుడు ఎన్నుకున్నాడు అని అంటున్నాం కదా. దేవుడు ఎన్నుకోవటం అంటే అసలు ఏంటి? దేవుడు ఎన్నుకోవటం అంటే ఎక్కడి నుండి దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన ఎక్కడున్నాడని నమ్ముతున్నారు? అలా చూస్తారంటే ఆయన ఎక్కడున్నాడు? అది వేరే గుడ్ పర్సన్. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో ఉన్నాడు. అంటే పరలోకము నుండి ఆయన చేయి చాచి ఒక వ్యక్తిని, నిన్ను నేను ఎన్నుకున్నానురా అని పిలువబడిన వ్యక్తి, పిలిచిన వ్యక్తి పరలోకంలో ఉన్నాడు. పిలువబడిన వ్యక్తి మొత్తం భూమి మీద ఉన్నాడు. అంటే అక్కడ పిలిచిన వ్యక్తి ఇక్కడున్న నన్ను లోపరుచుకుని తన సంఘాన్ని కట్టడానికి, తన పని చేయటానికి పిలుచుకుని దేవుడు తీసుకొచ్చి, ఇదిగోరా నీకు ఇది ఇవ్వబోతున్నాను, నీకు ఇది ఇస్తున్నాను, నీకు ఈ కుటుంబాన్ని ఇస్తున్నాను, నీకు ఈ రీతిగా నేను నడిపిస్తున్నాను అని ప్రతిదీ ఒక విద్యార్థికి ఏ రీతిగా ఒక టీచర్ పాఠాన్ని చెబుతుందో ఆ రీతిగా నేర్చుకుంటూ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, ఏది వచ్చినా ప్రతిదీ తుడుచుకుంటూ వెళ్ళిపోయే విధానము ఒక్క సేవకునికే కావాలి. హల్లెలూయా. నిజం. ఒక్క సేవకునికే ఆ ఓర్పు కావాలి, ఒక సేవకునికే ఆ సహనం కావాలి. అందుకే దీర్ఘశాంతము వహించువాడే ధన్యుడు. దీర్ఘశాంతము లేకపోతే చేయలేం.
కొన్ని రోజులు నాలో ఆ దీర్ఘశాంతం లేదు. నాకు ఒక కోపం, నిజం, నాకు లోకంలో ఉన్నప్పుడు చాలా భయంకర ముక్కోపి నేను. కానీ ఈ సేవలో చాలా తగ్గించుకున్నాను, కానీ ఇంకా తగ్గలేని ఉండిపోయింది. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా దేవుడు తీసేశాడు, తగ్గించేశాడు. ఎక్కడ ఎలా బ్రతకాలో, ఎక్కడ ఎలా ఉండాలో దేవుడు ఒక్కొక్కటి నేర్పించుకుంటూ, దేవుడు 10 సంవత్సరాలు నా అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇప్పుడు నుంచి నిన్ను దీవించబోతున్నానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇక్కడ నుండి నా జీవితంలో నా దేవుడు నాకు మేలు చేయబోతున్నాను అన్నాడు. అంటే 10 సంవత్సరాలు నేను ఇప్పుడు సేవ మొదలెట్టి 10 సంవత్సరాలు, దేవుని అంగీకరించి 2 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరముల నుండి నేను నరక యాతన పడుతూనే ఉన్నాను, కష్టము పడుతూనే ఉన్నాను, అవమానాలు పడుతూనే ఉన్నాను, నిందలు ఇప్పటికీ నా మీద వస్తూనే ఉన్నాయి. మీకు విషయం తెలుసా, అవి నన్ను ఏం చేయట్లేదు. ఆమె అవి నన్ను ఏమీ చేయట్లేదు. నిజమండి. ఎందుకంటే ఆయన యోబు కుటుంబానికి వేసిన కంచి నా కుటుంబానికి వేసాడు. ఆమె హల్లెలూయా. ఆయన కుటుంబానికి వేసిన ఆ కంచి దేవుడు నా చుట్టూ వేసి, నాకనే కదండి, ప్రతి దైవజనుడు నమ్మకంగా ఎవడు బ్రతికితే వాడు, దేవుడు పని చేయడానికి ఎవడు సంకల్పము చొప్పున నిలవబడితే వాడు, దేవుడు పని చేయడానికి బ్రతుకు వాడిని దేవుడు ఎప్పుడు వదలడండి. అది నేను ఇంకొక విషయం చెప్తున్నాను, అది సేవకుడైనా విశ్వాసైనా ఒకటే. చప్పటి కొట్టాలి. ఇప్పుడు నమ్మకంగా బ్రతికి వాడిని దేవుడు సేవకుడైనా విశ్వాసినైనా ఒక్కలాగే డీల్ చేస్తాడు. కానీ తప్పు చేస్తే మీకు శిక్ష 10% ఉంటే, తప్పు చేస్తే నాకు 50% అంటే 50% ఉంటుంది నాకు. నిజమండి. ఎందుకంటే కఠినమైన శిక్ష అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ కఠినమైన శిక్ష దైవజనుడికి వేస్తాడు. ఎందుకంటే తన ఆలోచన, తన ప్రవర్తన, తన నడవడికను ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో సరి చేసుకుని బ్రతకాలండి. ఎందుకంటే సరి చేసేవాడు కాబట్టి సరి చేసుకుంటూ బ్రతకాలి. ఆమె చెప్పండి. సరి చేసేవాడు కాబట్టి సరి చేసుకుంటూ బ్రతకాలి. లేకపోతే అక్కడున్న మీకంటే ఇక్కడ నేను అనుభవించాల్సిన శిక్షలు అన్నీ ఇన్ని కాదండి. నిజం, నా జీవితంలో అన్నీ అనుభవిస్తూనే ఉన్నాను, అనుభవించేశాను. నిజంగా చాలా చాలా. అంటే ఇవన్నీ ఎవరు పెట్టారండి? ఎస్, నాకు దేవుడే పెట్టాడు. నేను పడ్డ బాధ అయినా, కష్టమైన, ఎలాంటి అవమానమైనా ఇంతవరకు నా యేసు అనుమతిస్తేనే నా జీవితంలోకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నా యేసు అనుమతించకుండా ఏది నా జీవితంలో జరగలేదు ఇంతవరకు జరగటానికి కారణము ఆయనే జరిగించాడంటే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా అంతేనా? ఆయనే నా జీవితంలో ఎన్నో అనుభవాలు నేర్పించాడండి. ఎన్నో అనుభవాలు నేర్పించాడు. ఎన్నో అనుభవాలు, ఎన్నో పాఠాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలని చదివేశాను. నేను జీవితం అంటే ఒకటే, ఏమి లేదు, ఎంజాయ్ చేయటమే. దేవుడు వయసు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, బ్రతకమన్నాడు, హ్యాపీగా బ్రతికేద్దాం, హ్యాపీగా తిరిగేద్దాం, అసలు ఇదే లైఫ్ అని అనుకున్న నా జీవితంలో ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? అసలు లైఫ్ అంటే అది కాదు. ఎందుకంటే అదంతా క్షయమైపోయేది. అసలు లైఫ్ కాదు అది. నిజంగా ఒకవేళ నువ్వు అదే లైఫ్ అనుకుంటే దేవుని ఎదుట మనం నిలవలేము. లైఫ్ అంటే ఏంటో తెలుసా? లైఫ్ అంటే లైఫ్ని ఇచ్చేవాడే, లైఫ్ని మనల్ని క్రియేట్ చేసిన దేవుడు, ఆయనకే సాధ్యం అది. ఆమేన్. ఆయనకే నీ లైఫ్ ఆయన చేతిలో నువ్వు పెట్టగలిగితే ఆయన ఎలా చేయాలో నిన్ను, ఎందుకంటే క్రియేట్ చేసిన వాడికే తెలుసు నిన్ను ఎలా డీల్ చేయాలో. కాబట్టి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఒకవేళ ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన ఎలా కావాలనుకుంటున్నాడో, ఎలా చేసుకోవాలనుకుంటున్నాడో, ఎలా నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నాడో అలా దేవుడు నిన్ను తయారు చేసుకోవడానికి కొంతకాలము, కొంత సమయము నీకు పడుద్ది. ఆమేన్. ఆ సమయము, ఆ కాలము పట్టేంత వరకు ఓపికతో ఎదురు చూసేవారే ధన్యులు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఓపికతో ఎదురు చూసేవారే. ఎదురు చూడకపోతే దేవుడు అవమానంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఈరోజు చర్చి వార్షికోత్సవ సందర్భంగా దేవుడు మందిరం కొరకు, సేవకుల కొరకు ప్రత్యేకమైన మాటలు దేవుడు తెలియజేయాలని మీకు ఆశపడుతున్నాడు. కాబట్టి ఒక 2 విషయాలు చదివించి ఈ వాక్య భాగాన్ని ముందుకు నడిపిస్తాను. ప్రతి ఒక్క నిర్గమకాండము, ప్రతి ఒక్కరు తీయండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మును సంహరించదురేమో అని మోషేతో చెప్పాను. చాలమ్మా. తర్వాత 14-15 వచనాలు. అందుకు ఆయన ఇలాగ చెప్పాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. హల్లెలూయా. చదవాలి. నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను మోషే ఇలాగ చెప్పాను, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 33వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ ప్రజలు లోబడలేదు కాబట్టి వారితో నేను ఉంటానన్నాడా ఉండనన్నాడండి? అంటే వారి ప్రయాణంలో దేవుడు అంటున్నాడు, నేను రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదురేమో అని మోషేతో చెప్పాడు. హల్లెలూయా. ఏమండి, త్రోవలో ఎవరున్నారు? ఈ లోక సంబంధం ఉన్నాడు త్రోవలో. నువ్వు ప్రయాణం చేసే దారిలో ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఒకవేళ నీతో రాకపోతేనంట వారు నిన్నేం చేస్తారు? సంహరిస్తారు. ఇక్కడ రాయబడిన మాట అది నాకు చాలా ఇష్టపూర్వకంగా ఉంటుందండి. ఏంటంటే, మీరు లోబడలేదు కాబట్టి నేను మీతో, అంతేనా? దేవుడికి లోబడకపోతే దేవుడు మనతో రాకపోతే ఈ లోకములో ఉన్నవాడు మనల్ని ఏం చేస్తాడు? వదులుతాడు? వాడు వదలడండి. వాడు మనల్ని ఏం చేస్తాడంటే వాడు సంహరిస్తాడు, వాడు మనల్ని నశింపజేస్తాడు అని దేవుడు అంటున్నాడు. అప్పుడు మోషే దేవుడి దగ్గర ఏడుస్తూ ప్రార్థించి, ప్రభువా నువ్వు రాకపోతే ఎలా? ఎందుకు తెలుసా అండి? వీళ్ళు ఎవరో తెలుసా? వీరు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులే. అందుకేగా మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చేసారండి. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడే ప్రయాణంలో జరుగుతున్న దాన్ని ఏమంటాం, సందర్శన. అది ఇది ప్రయాణంలో జరుగుతుంది. ప్రయాణంలో ఆయనకు వ్యతిరేకంగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నాకు లోబడలేదు కాబట్టి నేను మీతో రాను, దారిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంహరిస్తారు, మిమ్మల్ని నశింపజేస్తారు. అంటే నేను దేవుడిని అంగీకరించిన తర్వాత నా జీవితం అదే. దేవుడిని విడిచి అలా తిరిగినప్పుడు దేవుడు నాతో రాలే కాబట్టి నేను చాలా విషయాలలో నేను పాడైపోవడానికి కారణమైంది నా జీవితం. మళ్ళీ ఎప్పుడైతే లోబడి మళ్ళీ ప్రభు అని పాదాలు పట్టుకుని ఏడిస్తే దేవుడు ఇక్కడ అంటున్నమాట, నా సన్నిధి నీతో వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమొస్తుంది అంటే ఏంటి? ఇప్పుడు మీరు అంటున్న మాట ఏంటో తెలుసా? మోషే గారు ఐగుప్తు నుంచి మీరు తీసుకొచ్చినాడు, మీరు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, ఆయన వస్తాడు అని మీరు చెబితే మేము ప్రయాణమై వచ్చాం. మేము ప్రయాణమై వచ్చిన తర్వాత త్రోవలో వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఈ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఇది న్యాయం కాదండి. ఏమంటున్నాడు? నేను రానంటున్నాడు ఈయన. ఇప్పుడు మేమేం చేయాలి? తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలా అని మోషేని అడుగుతుంటే మోషే వెంటనే దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఏడుస్తూ, ప్రభువా ఒకవేళ నువ్వు ఇలా మధ్యలోనే వీరిని వదిలేస్తే, వీరిని లోకములో ఉన్నవి సంహరించి నాశనము చేస్తే చూసిన ప్రజలు ఏమనుకుంటారో తెలుసా ప్రభువా? ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు వీరిని విడిచిపెట్టాడంట, వీరు నశించిపోయారంట, వీరు చచ్చిపోయారంట. అసలు ఆ దేవుడి కంటే మన ఈయనే బెటర్ కదా, ఐగుప్తు దేశంలో ఉన్న దేవుడే గొప్పవాడు కదా అని ఆ జనులు చెప్పుకుంటారేమో ప్రభువా అని ఏడ్చాడంటండి మోషే. ఎప్పుడైతే మోషే అలా ఏడ్చాడో
అప్పుడు మోషేతో దేవుడు అంటున్న మాట ఏంటి తెలిసి, ఇదిగో నా సన్నిధి నీతో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వీరికి అర్థం కాలేదు. అదిగో రాడంట ఆయన. మోషే అంటాడు, అరే బాబు, ఆయన సన్నిధి అంటే ఆయనే మనతో వచ్చినాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఆయన సన్నిధి మనతో రావటం అంటే ఏంటో తెలుసా, ఆయనే మనతో వస్తున్నాడు. ఆయన మనతో వస్తే మనకేముందండి చెప్పాలి, విజయము. ఎందుకంటే ఎవడు నిన్ను సంహరింపలేడు ఇంకా. ఎందుకంటే ఎవడైనా నిన్ను సంహరింపాలి అంటే ఆయన కంచె నీ చుట్టూ ఉంటే ఎవడు నిన్నేం చేయగలడు? ఎవడి వల్ల కాదు. కాబట్టి మోషే ఏడ్చిన ఏడుపు దేవుడు విని నా సన్నిధి నీతో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము దీనిని ఎందుకు సన్నిధి అంటున్నాం? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము ప్రయాణములు వాడు గుడారములే, దేవునికి సన్నిధి లేదుగా. దేవుడి సన్నిధి సొలొమోను చేత కట్టబడిన తర్వాత సన్నిధి ఆరాధనలు జరగటం మొదలుపెట్టింది. సన్నిధి అని ఎందుకు అంటామంటే, సన్నిధి అంటే ఏంటి? దేవుడు ఉండు స్థలము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇళ్ళల్లో మీరు సన్నిధి అంటారా? అంటారండి? అంటారు. ఎందుకని? దాన్ని గృహం అనే పిలిచాడు దేవుడు, దానిని సన్నిధి అని అనలే. కానీ దేవుని ఆలయమును మారుతూ ఏమన్నాడు ఆయన? నా సన్నిధి అన్నాడు. అంతేనండి. సన్నిధి అంటే ఏంటి? ఆయన ఉండు స్థలము. ఇప్పుడు ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనకి నీ ఇంటిలో చేసిన ప్రార్థనకి చాలా తేడా వస్తుంది. నిజమండి. ఇంటిలో ఉండి నువ్వు ప్రార్థించవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? నివేనే పట్టణంలో ఆ ప్రాంతం అంతా పాడైపోయినప్పుడు ఆ ప్రజలందరూ రాజుతో సైతమును చిన్న బిడ్డలు అంటే పాలిచ్చు బిడ్డలు కూడా తల్లిని పాలివ్వద్దని చెబితే ఏం చేస్తుంది తల్లి? ఇదేంటండి చిన్నపిల్లడు పాలివ్వద్దన్నది రాజుకి తిరం పోయిందా అని అంటారా అనరా? మీకు ఒకటి తెలుసా, పిల్లలకి పాలు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న ఆ జంతువులకు అంటే మేకలకు కానీ గేదెలకు కానీ దేనికి కూడా గడ్డి కూడా ఇవ్వద్దన్నాడు రాజు. అంటే ఎంత కఠినమైన ఉపవాసము చేయించాడంటారు. ఎంత భయంకరమైన కఠినమైన ఉపవాసము చేస్తే ఆ ఉపవాసం ఎక్కడ చేశారంటే వారందరూ దేవుని సన్నిధికి వచ్చి చేశారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎక్కడికి వచ్చి చేశారండి? వారందరూ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసములుండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆ శాపమును తీసి దేవుడు ఏమి ఇచ్చాడంటే వారికి ఆశీర్వాదములు ఇచ్చాడు. చప్పట్లు కొట్టరు ఇప్పుడు. నిజమండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నువ్వు చేయబడిన ప్రార్థనకు విలువ ఉంది. అదేంటండి మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటే విలువ లేదా? దేవుడి సన్నిధిలో చెయ్యాలి. ఎందుకంటే దేవుడు వాక్యము చలవిస్తుంది. ఆయన సన్నిధిలో నువ్వు చేయబడిన ప్రార్థనకి ఏముందంట? ఇప్పుడు ఆయన సన్నిధి అంటే ఆయన ఉండు స్థలము. ఇప్పుడు క్రీస్తు పుట్టుకతో మనకేమొచ్చిందో తెలుసు. ఇప్పుడు ఆయన సన్నిధి ఎవరు? ఇప్పుడు ఆయన సన్నిధి ఎవరండి? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి వాక్యం అంటున్నారు. ఆయన సన్నిధి మనమేనండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన సన్నిధి ఎవరండి? ఇప్పుడు మనమే. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు మనలో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని స్వయముగా నీలో పెట్టుకుంటే ఇప్పుడు దేవుడు నేను రానురా, నువ్వు వెళితే ఏమవుతావు? నశించిపోతావు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటే, ఒకప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పైన ఆయన చేతి కింద మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నా తెలుసా? స్వయంగా నీ హృదయంలోనికి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఉండాల్సిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు మన హృదయంలోనికి వచ్చేసాడు. ఎందుకంటే ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత నుండి ఇంకా మనకు దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, దేవుని సన్నిధికి వెళ్ళుట వల్ల కలిగిన కొన్ని ఆశీర్వాదాలు ఈ పూట మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి సన్నిధికి వెళ్తే మనం దేన్ని పొందుకుంటాం, దేవుడి సన్నిధిలో మనం దేన్ని పొందుకుంటాం అనే విషయాలు ప్రసంగి గ్రంథం ఒకసారి తీయండి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అది చిన్న రెఫరెన్సే. 5వ అధ్యాయం 1వ వచనం. నేను దేవుడి మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు చాలే ఇంకొద్దమ్మా, మనకు అది ఒకటే చాలు.
నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా చూసుకుని వెళితే వచ్చే ఆశీర్వాదాలు చూపిస్తున్నాను. ఇప్పుడు మొదటిది అంటే 9 రకాల ఆశీర్వాదాలు దేవుడు మనకి చూపించాడు. ఎందుకంటే మనం 9 ముగించుకుని మనం 10లోకి వెళ్తున్నాం కాబట్టి 9 రకాల ఆశీర్వాదాలు దేవుడు బయలుపరుచుతా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10వ వచనంలో మొదటిగా దేవుడు ఏం తెలియజేయబోతున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 10వ వచనం. మీరు యొర్దానును దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరినీ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు చాలమ్మా. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో మనకి ఏమొస్తుందండి? నెమ్మది వస్తుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఆ నెమ్మది ఎప్పుడు వస్తుందని దేవుడు చెప్పాడో తెలుసా అండి? మీ చుట్టూనున్న శత్రువులని లేకుండా చెయ్యాలి ముందు. అంటే మన చుట్టూ అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తుల చుట్టూ లోక సంబంధమైనవెన్నో పనిచేస్తున్నాయి కాబట్టి ముందు వాటిని ఏం చేయాలంట? సంహరించాలి. సంహరించడానికి నీకు శక్తి చాలదు కాబట్టి ఎవరు కావాలి మనకి? దేవుడు కావాలి. ఈ లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే మనము జయించాలి అంటే జయిస్తేనే నీకు నెమ్మది. చాలామంది జీవితంలో నెమ్మది లేదండి. డబ్బు ఉంటుంది, నెమ్మది ఉండదు. నిజం కదండి? అవునా కదా? డబ్బు ఉంటుంది, ఎంత డబ్బు విస్తారమైన ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ నెమ్మది లేదని ఏడ్చిన వాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉన్నాను. సమాధానం లేక ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. డబ్బుంటే ఉపయోగం ఉంది. ఏం కావాలి వాళ్ళకి? నెమ్మది కావాలి. హల్లెలూయా. నెమ్మది లేదు. అయితే నెమ్మది కావాలంటే నీ చుట్టూ ఉన్న శత్రువులు సైతమును ముందు వారిని నశింపజేయాలంటే ముందు ఆయనను నీవు ఆహ్వానించగలిగినప్పుడు ఆయన నీ శత్రువులను నశింపజేస్తాడు. అప్పుడు నీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. రాసుకోండి. మొదటిది ఏంటి? నెమ్మది. రెండో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 12వ వచనం. వీరు 12 తల్లి. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసుడు మీ పనికత్తులు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇళ్లలో ఉండి లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధికి సంతోషించవలెను. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. రెండోది ఏంటండి? రెండోది ఎక్కడ సంతోషించాలి? దేవుడు సన్నిధిలో సంతోషించాలంట. నీ ఇంటనున్న బంధువులైనా, స్నేహితులైనా, కూతురులైనా, కుమారులైనా ఎవరైనా అందరము కలిసి ఎక్కడికి వెళ్ళి సంతోషించాలండి? దేవుని సన్నిధికి. ఎందుకంటే ఇప్పుడు సంతోషం ఎక్కడుంది? నిజం చాలామంది జీవితంలో మనం చూస్తే సంతోషం ఉండదు. ఉంటుందండి? ఏంటి పాస్టర్ గారు నిజమని? నిజమండి, నిజం. పైకి నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ కనిపిస్తారు, నవ్వుతూ మాట్లాడతారు, కానీ వాళ్ళ జీవితంలో సంతోషం లేని రాత్రులు ఎన్నో ఉంటాయి. ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయండి. ఇలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేయుచున్న వారితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు సంతోషం కావాలంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడి సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో సంతోషం ఉంది. ఎప్పుడో తెలుసా అండి? కుటుంబం అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కదండి. అందరు రాశాడండి. నీ కూతుళ్ళు, నీ కుమార్తెలు, నీ పనిగెత్తులు, నీ దాసుడు, నీ దాసురాలు అందరూ కలిపి దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? సంతోషించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నదండి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషించాలి అంటే దేవుని సన్నిధిలో మనకి సంతోషము దొరుకుతుంది. అంటే నీ బిడ్డలకు సంతోషం ఉంటుంది బిడ్డ, నీ భర్తకు సంతోషం, భార్యకు సంతోషం, కుటుంబానికి సంతోషం. సంతోషాలు లేక కుటుంబంలో మొదటిది నెమ్మది లేక ఎంతోమంది కుటుంబాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ, ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా ఎదుర్కొనగలుగుతున్నావేమో, కానీ దేవుని సన్నిధిలో సంతోషించటానికి
ఒకవేళ నువ్వు ఇలాగా ప్రయాసపడగలిగితే, దేవుడి సన్నిధిలో ఉండగలిగితే, నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? సంతోషముగా ఉంటుందని ఆమె చెప్పాలి. హల్లెలూయా అండి. సంతోషంగా ఉన్న నీకేం కావాలి మరలా? అప్పుడు యెషయా గ్రంథము 30:15 తీయాలి. యెషయా గ్రంథము 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలాగు చెప్పెను, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. అంటే మరలా వచ్చి ఆయన సన్నిధిలో ఊరుకొనటం వలన ఏమొచ్చింది? రక్షింపబడ్డారా? చదవాలి. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చప్పట్లు కొట్టాలప్పుడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండుట వలన నీకు కలిగేదట్టు తెలుసా అండి? మూడోది బలం. ఈరోజు ఎంతమందిలో బలహీనత అండి. ఇంటి పని చేయటానికి బలహీనత, వంట పని చేసుకోవడానికి బలహీనత, చదువుకుంటున్న బిడ్డలకు బలహీనత, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు బలహీనత, బయటికి వెళ్ళి కష్టపడి పని చేస్తున్న మగవారికి ఏదో ఒక బలహీనత. ఎవరు బలవంతులుగా ఉన్నారు ఇప్పుడు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనతే. ప్రతి ఒక్కరికి ఈ లోకములో ఎన్నో రకాలు బలహీనతలు. త్రాగుడనే బలహీనత, వ్యభిచారనే బలహీనత, పాపం అనే బలహీనత, లేమనే బలహీనత, ఎవరు అవమానం అనే బలహీనత. అమ్మో, ఒకటి కాదండి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలన్నీ కొట్టి దేవుడు నీకు ఇవ్వబోయే బలము, అది నూతనమైన ఆత్మ సంబంధమైన బలం. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. అది నూతనమైనది, ఆత్మ సంబంధమైన బలము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొన్న కూడా అడిగాను, శరీర సంబంధమైన బలము గొప్పదా, ఆత్మ సంబంధమైన బలము గొప్పదా? ఎందుకండి? ఆత్మ సంబంధమైన బలమే ఎందుకు గొప్పది? శరీరమైన సంబంధమైన ఆ బలం ఎందుకు బలహీనతమైంది? మొన్న యూట్యూబ్లోనో ఫేస్బుక్లో కానీ ఒకటి చూశానండి నేను. ఆయన బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, దాన్ని ఏమంటారు, జిమ్ బాడీ. చాలా అసలు ఎలా ఉన్నాడంటే, మనిషిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడండి. బాడీ అంత భయంకరంగా, అండర్వేర్ తోటి ఉంటారు, ఇలా టీషర్ట్లు అండర్వేర్లే వేస్తారు. వాటితోటి ఆ భయంకరంగా చూస్తుంటే, అయ్యో బాబు, ఇలాంటి వ్యక్తి మనం అసలు ఎంత కష్టపడితే ఎంత బలం మనకు వస్తుంది అనుకున్నాను నేను. ఏంటి, చిన్న నొప్పి వచ్చి చచ్చిపోయాడంట. ఏమొచ్చి? చిన్న నొప్పి వచ్చి. పెద్దది ఏమొచ్చి గుర్తులేదు, పెద్ద ఏమీ తెలియలేదు, ఏదో చిన్న వినకూడని సమస్య విన్నాడంట. విన్న తర్వాత చిన్న నొప్పి వచ్చింది, అంటేటాకు చనిపోయాడు. ఇప్పుడు ఆయన బలము ఏమైంది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ ఫోటో చూసుకోవడానికి ఫోటో దాకా ఏ జ్ఞాపకం మిగిలి ఉండలేదు. ఆత్మ సంబంధమైన బలం అనేది పైకి కనిపించదండి. కనిపిస్తుందండి? పైకి కనిపించదు. చూడడానికి ఎలా ఉంటుంది? నాలాగే సన్నంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరు కూడా సార్, మీరు సన్నంగా ఉన్నారు, అంత లావుగా ఉన్నారని అనుకుంటున్నారు మీరు. మంచిది. అంటే అది సన్నంగా ఉన్నట్టే ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన బలము గొప్పది కాబట్టే శరీర సంబంధమైన బలవంతుడైన గొలియాతును దావీదు, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆత్మ సంబంధమైన బలము గొప్పది కాబట్టే యోసేపు పొతీఫరు భార్యను జయించును. ఎందుకంటే దేనినైనా సరే జయించాలంటే ఆత్మ సంబంధమైన బలమే గొప్పదండి. శరీర సంబంధమైన గొప్పది కాదు. శరీర సంబంధమైన బలము నిన్ను చూసుకుని ఆనందపడటానికి ఆ బలం, అంతే. నీ వెయిట్ చూసుకుని, నీ అందాన్ని చూసుకుని, నీ బలాన్ని చూసుకుని కొద్ది రోజులు ఆనందపడటానికి ఉపయోగిస్తుందేమో, కానీ నీ ఆత్మీయ జీవితానికి అది ఉపయోగమో. ఆత్మ సంబంధమైన బలము ఈ లోకంలో దేనినైనా జయింపు చేస్తుందండి. ఆమె చెప్పండి. ఈ ఆత్మ సంబంధమైన బలము ఈ లోకములో ఉన్న దేనినైనా జయింపు చేస్తుంది. దేనినైనా జయించేయగలవు. లోక సంబంధమైన బలము ఓడిపోయేటట్టు చేస్తుంది నిన్ను. ఆత్మ సంబంధమైన బలము గెలిపింపజేస్తుంది. చప్పట్లు కొట్టాలి, చెప్పండి. ఆత్మ సంబంధమైన బలం మనల్ని ఏం చేస్తుంది? గెలిపిస్తుంది. ఆత్మ సంబంధమైన బలం
శరీర సంబంధమైన బలము ఓడిపోయేటట్టు చేస్తుందండి. అంటే ఏంటో తెలుసా? నీకేంట్రా అంత బలంగా ఉన్నా తెలుసు, నీవు ఒక గుద్దు గుద్దితే చచ్చిపోతాడు అంతే అంటుంటుంది. కానీ ఎవడ గుద్దుకుండానే చిన్న మాటిని చచ్చిపోయాడు. వాడు శరీర సంబంధమైన బలవంతుడు వాడు. కానీ ఆత్మ సంబంధమైన బలవంతుడు ఏం చేశాడండి? చిన్న గులకరాయితోటి నేలను కొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ శరీర సంబంధము బలం అంటే ఆత్మ సంబంధమైన బలం ఎంత ఉన్నతమైందో చూసారా? అది ఎంత బలమైందో చూసారా అండి? ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో దేన్నైనా మనం జయించగలం. నిజం. ఎందుకంటే ఎన్నో విషయాలలో మనము ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికేటప్పుడు లోక సంబంధమైన విషయాల్ని ముందుకు పెట్టి తీసుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టినాడు, నీకు నాకు పెట్టడా ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువుకి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్న యేసయ్యకి ఉపవాసముతో అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం చేస్తూ ఉంటే ఆయన ముందే తీసుకొచ్చి కొన్ని ఏం పెట్టాడు? డబ్బు పెట్టాడు, లోక అందాలు పెట్టాడు, లోక ఆశలు పెట్టాడు, లోక కోరికలను పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఎదురుగుంట తెచ్చిపెట్టి, చూసుకో ఎలా ఉన్నాయి చూసా, ఇవన్నీ కావాలా? కానీ ఆయన ఆత్మ సంబంధమైన బలవంతుడు కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని చూసి అన్ని అసహించుకొనుట వలనే ఆయన ఏమయ్యాడు? ఆత్మ సంబంధమైన బలవంతుడు అయ్యాడు. ఆమె హల్లెలూయా. నిజమండి. ఈ లోక సంబంధమైన నీ కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పడగొట్టడానికి. కాబట్టి అటువంటి నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు ప్రభువునే గుర్తు తెచ్చుకోవాలి. ఇంకంతే. ఎవరిని తెచ్చుకోవాలండి? ఎందుకంటే ఆయన కళ్ళ ముందు పెట్టినప్పుడు నా ప్రభు కళ్ళ ముందు పెట్టు నువ్వు. కాబట్టి నా ప్రభు గద్దిస్తే వెళ్ళిపోయావు, ఇగో నా యేసునామములో నేను గద్దిస్తాను నువ్వు ఒకవేళ అనగలిగితే నీ కళ్ళ ముందు కూడా వాటిని తీసేయగలిగిన శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఆమేన్. ఆయనకే సాధ్యము కాబట్టి ఆయన పేరు చెప్పినప్పుడే నీకు అది సాధ్యమవుతుంది. మనిషిగా నీకు సాధ్యం కాదండి, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి నీకేమిస్తాడు ఆయన? బలమునిస్తాడు. ఈ బలము ఆత్మ సంబంధమైన బలము. ఆమె ఏం బలం అండి ఇది? ఆత్మ సంబంధమైన బలము. ఆత్మ సంబంధమైన బలము ఎంత గొప్పదో, శరీర సంబంధమైన బలము ఎంత గొప్పదో విన్నాము. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎందుకంటే హాయిపురం మీదకి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళారు. యెరికో పట్టణం యుద్ధం అయిపోయింది. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రజలు ఏమన్నా తెలుసా? ఏమండి, యెరికో పట్టణాన్ని కూలగొట్టేసాం. హాయి అంతది చిన్న ప్రాంతం, ఎందుకంటే దానిలో ఉన్న జనుల కంటే ఈ జనులు చాలా తక్కువ. కాబట్టి వీటిని ఆ దేశాన్ని జయించడానికి ఇంత జనం ఏమక్కర్లేదండి, కొద్దిమంది వెళ్దాం అని వారు మానవ ప్రయత్నం, అంటే దాన్ని ఏమంటారు, శరీర సంబంధమైన ఆలోచనతో హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్తే వారి తరివితే గుడారాలకు ఏడుతూ పరిగెట్టుకొచ్చి మోకాళ్ళేసి ఏడుతూ మొదలెట్టారు. వీళ్ళు ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా ఆ దేశ ప్రజలు మమ్మల్ని తరివారు, ఎంతోమంది యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు, ఎందుకు జరిగింది అని అతిశయించుట వలన వారు అనుకున్నారు మనం జయించేద్దాం. అది యెరికో పట్టణం సాధించలేదా ఇదంతా అని వాళ్ళు ఒక మాట, అంటే నేను చేయగలను అనుకున్నాడు కాబట్టి దేవుడు చేయకుండా చేస్తాడు అంతే. ఎందుకంటే నేను చేయగలను అనే ఆలోచన ఎప్పుడు నీకు రాకూడదు. ఎందుకో తెలుసా అండి, అలాంటి ఆలోచన ఒక లోకంలో ఉన్న ఒక వ్యక్తిగా వస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తి ఎవరి మీద ఆధారపడరు కాబట్టి ఆయన మాత్రం అనుకుంటాడు ఇది నేను మాత్రం చేయగలను. కానీ నేను లోకంలో ఉన్న వ్యక్తులం కాదండి, ఆత్మ సంబంధమైన తండ్రికి బిడ్డలు మనం. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతకాల్సిన వాళ్ళం కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తుల వల్ల ఆలోచించాలి, శరీర సంబంధమైన వ్యక్తులుగా ఆలోచించకూడదు. ఏదైనా సరే మనం అనాల్సింది, ఇదిగో నేను జయించలేను కానీ నా యేసు ఉంటే నేను జయించగలను. చప్పట్లు కొట్టండి, చెప్పండి, నా యేసు ఉంటే నేను జయించగలను. ఆమేన్. ఆయన ఉంటే మనం జయించగలము. ఆ మాట అనుకున్న వారు వెళ్ళి ఉంటే విజయం వచ్చిన వాళ్ళకి, అనుకోలేదు వాళ్ళు వెళ్ళిపోయారంతే యుద్ధం చేసేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ చేతిలో ఓడిపోయేటట్టు చేసి వెనక్కి తీసుకొస్తే అప్పుడు ఏడుస్తూ ప్రభువా తప్పు చేస్తామయ్యా క్షమించంటే దేవుడు మరి అద్భుతమైన విజయాన్ని హాయిపురం మీద ఇచ్చాడు తెలుసా అండి, మొత్తం నశింపజేస్తాడు ఆ పట్టణాన్ని అంతటిని. ఎందుకో తెలుసా తర్వాత వాళ్ళ మాట, దేవా యుద్ధము నువ్వు చేయగలవు, మేము వెనకాల నిలబడతాం ప్రభువా అన్నారు కాబట్టి యుద్ధం చేశారనమాట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే వారిని జయించడానికి ఆత్మ సంబంధమైన ఆలోచన ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటిని జయించడానికి మనిషికి శరీర సంబంధమైన ఆలోచన పనిచేయదండి.
ఆత్మ సంబంధమైన ఆలోచన ఒకటే పని చేస్తుంది. ఆత్మ సంబంధమైనది ఒకటే మనిషి మీద విజయాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయంలో పోరాడాడు కాబట్టి దేవుడు అన్నాడు, బిడా నువ్వు మనుషులతోనూ దేవునితోనూ గెలిచి పోరాడితివిరా. చప్పట్లు కొట్టండి. మనుషులతో పోరాడావు, గెలిచావు. దేవునితో గెలిచి పోరాడావు అని యాకోబుతో దేవుడు అన్నాడా? ఎందుకంటే 20 సంవత్సరాలు మానవ ప్రయత్నమే చేశాడు. 20 సంవత్సరాలు ఇంకా జీవితం అంతా వ్యర్థమైపోయిందని తెలుసుకుని ఎబ్బోకు రేవు దగ్గర ఏడుతూ మొదలు పెడితే దేవుడు ఏం చేశాడండి? అద్భుతమైన వాటమిలో ఉన్న యాకోబు జీవితంలో ఆయన మీదే గెలిపించాడంట. ఆమేన్. ఎంత సంతోషం అవుతుంది ఆ మాట ఏమంటే తెలుసా అండి? మనిషి మీద కాదు, దేవుడి మీదకి విజయం వచ్చిందంట. ఎవరికి? యాకోబుకి. ఎందుకో తెలుసా అండి? ఆ రాత్రి పోరాడిన పోరాటం అలాంటిది. అది ఆత్మ సంబంధమైన పోరాటం. అది ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలిచి మనుషుల కంటే ముందు గెలిచింది ఎవరి మీద తెలుసా అండి? దేవుడి మీద గెలిచాడంట. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పోరాటము చెప్పండి ఏమిస్తుంది మనకి? గెలుపునిస్తుంది. శరీర సంబంధమైన పోరాటము ఓటమనిస్తుంది. గెలిచినట్టుగా ఉంటుంది అంతే, గెలిచేసామని అనుకుంటాం అంతే, కానీ ఓడిపోతాం బిడ్డ. నీ సొంత ప్రయత్నాలు వద్దు, మానవ ప్రయత్నాలు వద్దు. దేవుడిని ఎంట పెట్టుకుని నువ్వు ప్రయత్నం చేసి నువ్వు పని చేయగలిగితేనే దేవుడు నీకు ఏమిస్తాడు? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏమిస్తాడండి మనకి? విజయమునిస్తాడని చెప్పండి. విజయమునిస్తాడండి. ఎవరికి విజయం ఇస్తాడు చెప్పండి మీరు? దేవుడు విజయం ఇస్తాడు కాదు, దేవుడు నాకు విజయం ఇస్తాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు విజయం ఇస్తాడండి. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన చెప్పండి ఏంటిది? బలము. ఏంటిది? మూడోది కదా. 4వ చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25:19. 4వ 25:19 ద్వితీయోపదేశకాండము. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపక్కలనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టాలా? జాయిగా కొడితే జాయిగా కొట్టినట్టు ఉంటుంది, కొట్టాలా? ఎందుకంటే ఇది దేవుడి కార్యం కదండి. దేవుడు చేసిన కార్యానికి మనం బిగ్గరగా చప్పట్లు కొడితే దేవుడి నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. మీ చుట్టుపక్కల ఉన్న శత్రువులు లేకుండా నశింపజేసి ఏమిచ్చాడంట? చూసారండి? విశ్రాంతి ఉందా అండి? విశ్రాంతి ఉండాలంటే నీ చుట్టుపక్కల ఎవరిని నశింపజేయాలి ముందు? అంటే దానికి అర్థం మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని నశింపజేయాలని కాదండి. మీ ఇంటి పక్కన ఉన్న అన్యజనులను నశింపజేయాలని కాదు. మీ చుట్టుపక్కల ఉన్న శత్రువులను వాడు మీ కంటికి కనిపించడు. వాడు నిజం, మీ కంటికి కనిపించడం అంటే కనిపించేవి ఉంటాయి. వాడు ఏమంట? ఇప్పుడు కనిపించింది ఉంటుంది, కనిపించేది ఉంటుంది. కనిపించిందంటే లోక సంబంధమైన విషయాలు కాదు ఇవి. ఇది దేనికి సంబంధించింది తెలిసి? ఆత్మ సంబంధమైన విషయాలు. కొన్ని కనిపించవండి, కానీ కొన్ని కనిపించేవి ఉంటాయి. దావీదు ఎక్కడికి ఎక్కినప్పుడు కనిపించింది? అది మేడ ఎక్కినట్టు కనిపించింది. కనిపించిందా లేదా? యోసేపుకి ఎక్కడ కనిపించింది చెప్పండి? పొత్తేపరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనిపించింది. ఏమండి? సంసోనికి ఎక్కడ కనిపించింది? తిరణాలకు వెళ్ళినప్పుడు కనిపించింది. అంటే కనిపించేవి కొన్ని ఉంటాయి, కనిపించలేనివి కొన్ని ఉంటాయి. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే వీటిని గ్రహించుదురుగాక. ఆమేన్. ఎవరు గ్రహిస్తారో తెలుసా అండి? ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే వీటిని గ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి గ్రహించేటప్పుడు వాటిని నశింపజేయమని ప్రభువుకి చెప్పి వాటిని నశింపజేసినప్పుడే చెప్పండి ఏమొచ్చింది? ఇప్పుడు విశ్రాంతి వచ్చింది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చూసారండి? విశ్రాంతి కూడా లేని జీవితాలు. విశ్రాంతి లేకపోతే ఎన్ని చేసినా అర్థం అండి. ఎన్ని చేసినా
అందుకే మత్తయి సువార్తలో దానికి ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనం. ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. మైకులు లేవా? గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఏమి ఎత్తుకుని? నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఆ కాడి సులువుగాను నా భారము తేలికగాను. ఇప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను. ఇప్పుడు పైన ఏమి లేదని చదువు, మనం విశ్రాంతి లేదు. ఆయన యొద్దకు వచ్చే ఏముంది? విశ్రాంతి వస్తుంది. అంటే అంటున్నాడు, నా కాడి ఎత్తుకో. నా కాడి ఎలా ఉంటుంది తెలుసు? అది తేలికగాను. నిజం చెప్పండి, ఆయన కాడి తేలికగాను సులువుగాను ఉంటుందా? బరువుగాను భారంగా ఉంటుందా? నిజంగా అండి, బరువుగాను భారంగాను ఉంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు బరువుగాను భారంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? శరీర సంబంధంగా ఆలోచించినప్పుడు అది మనకు బరువుగా భారంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన విషయంలో ఆలోచించి చూడండి, అది తేలికగాను సులువుగానే ఉంటుంది. చప్పట్లు కొట్టాలండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయంగా ఆలోచించండి. అంటే ఆలోచించడం అంటే ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ అంతే, చిన్న మాట. ఆలోచించడం అంటే, నీకు కష్టం వచ్చింది, దేవా నీకు స్తోత్రమయ్యా, ఈ కష్టాన్ని తీసేవాడు నువ్వు ఉన్నావు అనండి. ఇది ఆత్మ సంబంధం ఆలోచన. ఈ కష్టం ఏంటి బాబు, నా తలకే నొప్పు, ఇంత భయంకరమ కట్టం నాకే ఇచ్చావా, ఎవరికన్నా ఇచ్చావా అని చూడండి. అది చెప్పండి అందరికి, అది బరువుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆలోచనను బట్టి అనేది బరువు అయింది. ఏం ఆలోచన ఇది? రెండు ఆలోచన చెప్పాను. ఒక ఆలోచన ఏంటి? ఆత్మ సంబంధమైన ఆలోచన ఎలా ఉంది? సులువుగా తేలికగా ఎందుకు ఉంది? దాన్ని ఎలా ఆలోచించాము కాబట్టి అండి, ఆత్మ సంబంధమైన విషయంగా ఆలోచించాం కాబట్టి, ప్రభువా నువ్వు ఇది ఈ బాధ వచ్చిందా, పర్వాలేదు ప్రభువా, దీని వెనుక ఏం దాసి ఉంచావు అన్నాను. చెప్పండి, కీడు వెనక ఏం దాసి ఉంచాడంటే దేవుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు కీడు అనుభవించుచున్నావు అంటే, అక్కడ దావీదు అన్నాడు, ఎంత కీడు అనుభవిస్తున్నావు అంటే దీని వెనక నా దేవుడు ఏదో మేలు దాసించాడు. ఆమేన్. ఇప్పుడు ఎలా ఆలోచించాడు దావీదు భక్తులు? అది ఆత్మ సంబంధమైన విషయంగా ఆలోచించాడు కాబట్టి, ఈ భయంకరమైన కీడు నా మీదకు వచ్చిన ప్రభా, దీనికి మించిన మేలు నా కొరకు దాసించావయ్యా అనే ఒక ఆలోచనే తనకి ఏమిచ్చింది? విజయమునిచ్చింది. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్పాలి కాబట్టి మళ్ళీ సారి చెప్తున్నాను. అంటే కింద ఆదివారం చెప్పారు అయ్య గారు, మళ్ళీ అంటే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తన కొడుకే తన ప్రాణము తీయటానికి వస్తే ఎంత బాధది చెప్పాలండి. బాధనండి. భర్తకి భార్యకి పడకపోతేనే గుండెలు పగిలిపోతున్నాయి. కుటుంబంలో సమాధానం లేదు బాబు అని అల్లిపోతున్నాం, ఏడ్చేస్తున్నాం కదా. ఇప్పుడు కన్న కొడుకే కన్న తండ్రిని చంపడానికి సిద్ధపడ్డాడంటే ఆ తండ్రి ఎలా ఏడాలండి? ఎంత ఏడితే గుండె బరువు తగ్గుద్దండి. ఎంత మొర్ర పెడితే ఆ గుండె బరువు భారం తగ్గుతుందండి దావీదు భక్తులకి. అక్కడ సిమ్మే అనేవాడు ఉన్నాడు. వాడు మన చీపో అని తిడుతూ దావీదు మీదకి రాళ్ళు వేసాడని విన్నాం. శుక్రవారం నాడు వర్తమానం నేను వివరించాను. రాళ్ళు వేస్తూ దావీదుని బాగా భయంకరంగా తిడుతున్నాడు. ఎందుకంటే ఈ సౌలు మరణం చెప్పిన శాపం అంతా నీ మీదకి వచ్చింది, అందుకే నీ కొడుకు నిన్ను చంపడానికి సిద్ధమయ్యాడు. దావీదుని ఆ రాళ్ళు తీసి కొడుతూ ఉన్నాడు. అప్పటికే దావీదు చుట్టూ ఉన్న వారందరూ కూడా బలాఢ్యులు, బలవంతులు అని రాశారు అక్కడ. అంటే అక్కడ అందులో ఒకడేమన్నాడు తెలుసా అండి? అయ్యా దావీదు రాజా, ఈ చచ్చిన కుక్క లాంటి వీడు దావీదు మహారాజు లాంటి మిమ్మలను ఈ మాటలు తిడతా ఉంటే నేను ఊరుకోలేకపోతున్నాను, చిన్న ఆజ్ఞ ఇస్తే వాడి శిరస్సు నరికేస్తానన్నాడు.
అన్నాడండి? వాడి శిరస్సు నరికేస్తాను. ఎందుకంటే రాజైన మిమ్మల్ని ఈడెవడండి తిట్టడానికి అంటే దావీదు అన్నాడు తెలుసా, తిట్టుకొనొద్దు. వాడు అలా తిట్టుటకు యెహోవా వాడికి సెలవిచ్చి ఉన్నాడు. ఆమె వాడు అలా నన్ను తిట్టడానికి ఎవరిచ్చారు సెలవు? యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి వాడు అలా నన్ను తిట్టుకొనిచున్నాడు. తిట్టుకోనివ్వు, ఎందుకంటే నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను చంపుచూచుచున్నాడు కదా, దానికంటే భయంకరమైనదా ఇది అన్నాడు. హల్లెలూయా. నా కొడుకే నన్ను చంపాలనుకుంటున్నాడు కదా, వీడు అలా తిడతలో పెద్ద బాధే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి నీ ఇంటిలో సమాధానం లేనప్పుడు ఎవరైనా ఈ మాట నేను అన్నారు అనుకోండి, ఎంత కోపం వస్తుంది కదా బయటకు వెళ్ళినప్పుడు. నిజం వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే లోపల నీ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి ఎవడైనా నీ ఏంటో ఇలా ఉందంటే, నీ భర్త ఏంటి, నీ బిడ్డలు ఎలాగంటే, నీ భర్తలా, నీ భార్య అన్నారు అనుకో, మనకి ఎంత కోపం వస్తుంది తెలుసా. కానీ అప్పుడు మనం అనాల్సిన మాట అంట, వాడు అనుటకు నా దేవుడు ఏమి ఇచ్చాడు. అమ్మ బాబోయ్, హల్లెలూయా. నిజంగా ఇలాగ అనుకుంటే ఎంత బాగుంటాయండి అన్నది జీవితాలని. ఇలా అనుకోలేదంట. తిరిగి భయంకరంగా ఆ వ్యక్తులతో మనం గొడవ వేసేసుకుని ఇంటికి వచ్చి, నీ వల్ల నా పరువు పోయింది అని భార్యను, నీ వల్ల నీ పరువు పోయింది అని బిడ్డను, నీ వల్ల నా పరువు పోయింది అని భర్తను ఒకరికొకరు తీసుకుని కొడేసుకుంటూ ఉంటే అది ఇంకా ఏమైంది అంటే ఇక్కడ ఏంటో తెలుసా, ఆ మాట అనటానికి నా దేవుడు ఇచ్చాడు అన్నాడు దావీదు భక్తులు. ఎవరిచ్చారు? ఆ మాట నన్ను అనడిద్దు అనటానికి వాడికి దేవుడే సెలవిచ్చున్నాడు కాబట్టి అనుకోనేమో, నా కడుపును పుట్టిన పెట్టే నన్ను చంపాలనుకుంటుంటే ఇంకా దానికి మించిన ఘోరం ఏముందండి అని దావీదు ఏడుస్తూ ఉంటుంటే అసలు అక్కడ ఆ సిచ్యువేషను కళ్ళతో చూస్తున్నట్టు ఒకసారి ఫీల్ అవ్వాలి మీరు. ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది కదా, మనం చూడలేదు కాబట్టి మనం చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట. దావీదు అలా బాదుకుంటూ ఏడుస్తూ, ఎందుకో తెలుసా అండి, దావీదుకి ఆ సమయంలో కాళ్ళకి చెప్పులు లేకుండా కొండెక్కుతున్నాడంట. కాళ్ళకి చెప్పులు కూడా తొడుక్కోలేదు. ఎందుకంటే తన కుమారుడి చేతుల నుంచి తన ప్రాణాలు కాపాడుకోవటానికి. కానీ నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా, దావీదు అలాంటి తెలుసా, సింహపు గుండె లాంటి వాడు, అంత బలవంతుడు. ఆయన పేరింటేనే దేశాలు రాజ్యాలు గడ్డలాడే అంటండి. దావీదు పేరింటే రాజ్యాలు వణికినాయండి, రాజులు వణికారండి. అలాంటి దావీదు కొడుకు పేరుని భయంతో పారిపోతున్నాడు. యుద్ధం చేయలేక కాదు, అబ్షాలోమును చంపలేక కాదు, కానీ తన కడుపును పుట్టిన బిడ్డ అని ఏడుస్తూ రాజ్యాన్ని వదిలి పారిపోయాడండి. రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. అనిపిస్తూ ఉంది, దేవా తల్లి వరలక్ష్మి గట్టిగా స్తోత్రం చెప్పమ్మా, హల్లెలూయా. ఏమనిపిస్తా తెలుసా అండి, ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి ఏ తల్లికి ఏ తండ్రికి రాదు, కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ ఇంటిలో వస్తే ఏమనిపిస్తుంది? దావీదుకు వచ్చినప్పుడు ఏమనిపించాలి? నాకు రాజ్య మోక్షం, రాజ్య జనుల మోక్షం, వీళ్ళని కాపాడుకోవటానికి నేను బతికి ఉండాలి కాబట్టి ఆ అబ్షాలోమును చంపటం ముఖ్యం అన్నాడా? రాజ్యాన్ని ఏం వదలలేదు, రాజ్యమును తన ఉపపత్నులకు అప్పగించి వెళ్ళాడు. అమ్మ మీరు వచ్చేవరకు, నేను వచ్చేవరకు రాజ్యం జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడు వరకు నా బిడ్డ అయిన అబ్షాలోము నుండి నా ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళిపోతున్నాను. ఏంటండి ఎంత బలవంతుడికి అన్ని శ్రమలు? అంత బలవంతుడై ఉండి సౌలు చేతి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెడుతూనే ఉన్నాడు. తన కుమారుడి చేతి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెడుతున్నాడు. ఒక్కరోజు కూడా గౌరవం అనే మీకాలు భార్య, నిజం అవమానకరంగా మాట్లాడిన భార్య, ఆమె దావీదుతో పిల్లలను కూడా కనలేదని రాయబడి స్పష్టంగా రాయబడి ఉంది. రాయబడింది, ఆవిడ కోసం రాయబడి ఉంది. భయంకరమైన మూర్ఖపు హృదయాలోచన మీకాలు. ఒక పక్కన భార్య కూడా మాట వినట్లేదు ఇక్కడ, ఓ పక్కన బిడ్డలు చూస్తే భయంకరమైన పరిస్థితి. తన కుమారుడు అమ్నోనే చెడిపేస్తే విని చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. రాజుగారి కోటలకు కౌరు వచ్చింది, అయ్యా నీ కుమారుడు అమ్నోను, నీ కుమార్తె తీసారని మీకు ఆలోచన. ఎందుకంటే దావీదు తండ్రి అందరికీ, వీళ్ళకి తండ్రి, కానీ తల్లులు వేరండి. అక్కడ
తల్లి వేరైనా సరే అమ్నోన్ అనేవాడు ఘోరమైన ఆలోచనతో, ఘోరమైన మూర్ఖపు ఆలోచనతో తన చెల్లెలైన ఆమె చెడిపాడండి వాడు. ఆ మాట దావీదు విన్నప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది? ఏంటి నా కుటుంబం, నా బిడ్డలేంటి, కన్నా చెల్లెలనే అన్నగారే ఉండి వీడు ఈ రీతిగా చెడిపాడని దావీదు బాధ ఏమి లేదంటారా, దుఃఖం లేదంటారా అండి దావీదుకి? అదే మరి దావీదు జీవితం అంతా పరుగే పరుగే పరుగే. ఇలాంటి భయంకరమైన మాటలు విన్నప్పుడు దావీదు ఎంత ఏడ్చి ఉంటాడో. అయ్యో కన్న కూతురు కళ్ళ ముందు చెడిపోయింది, దాన్ని ఏం చేయాలని ఓ పక్కన ఏడుస్తూ ఉండగా అమ్నోనుని మళ్ళీ అబ్షాలోము చంపేశాడు. చంపేసి పారిపోయాడు, ఊరొదిలి పారిపోయాడు. మళ్ళీ తండ్రి ఎక్కడ చంపేస్తాడు అని భయంతో కొడుకు చచ్చిపోయాడు. ఆ కొడుకుని చంపింది మరొక కొడుకే. అబ్బబ్బబ్బబ్బా, దావీదు జీవితం చూడండి ఎలా ఉందో. అమ్నోనుని అబ్షాలోము చంపేసి కనపడకుండా దావీదు నుంచి 2 సంవత్సరాలు పోయి దోకున్నాడు. 2 సంవత్సరాలు అబ్షాలోము మళ్ళీ దావీదు కంటకి రాలే. 2 సంవత్సరాల తర్వాత వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత దావీదుని దర్శించి చూసి మాట్లాడి వెంటనే మొదలెట్టి టార్గెట్ ఏంటో తెలుసా? రాజు దగ్గరికి తీర్పుకు వస్తున్న జనాల్ని రాజు గేట్ అవతల నిలబడి వాళ్ళని పిలిపించి, ఏంటి దావీదు లేడు, తీర్పు నేనే చెబుతున్నాను అనేసి ఆ వచ్చిన వాళ్ళని రాజు కోట ఎదురు గేటు దగ్గరే వాళ్ళకి తీర్పిచ్చి పంపించేస్తున్నాడు వెనక్కి. దావీదు అన్నాడు, ఏంటి ఎవరు రావట్లేదు అంటే నా కుటుంబాన్ని బట్ట, ఒకవేళ ఏంటి పరిస్థితి ఏంటి, ఏమైంది అని తన మంత్రిని పిలిచి అడిగితే, ఇంకేముందయ్యా నీ రాజ్యం అయిపోయింది, నీ రాజ్యం ఎవరి చేతిలో పోయింది, అబ్షాలోము తీసేసుకున్నాడు. అబ్షాలోము వస్తున్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ గేటు దగ్గర తీర్పు తెచ్చి పంపించేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎవరి పక్షమున ఉన్నారు? అబ్షాలోము పక్షాన ఉన్నారు. అదండి ఆ మాట విన్నాడు. అబ్షాలోముని ఇశ్రాయేలు ప్రజలందరిని లాగి వెనక్కి పెట్టుకుని దావీదుని చంపడానికి ముందుకు వెళుతున్నాడు. ఆ మాట దావీదు విని అప్పుడు చెప్పులు విడిసి రాజు కోట విడిసి పారిపోయాడు దావీదు. నాకు బైబిల్ గ్రంథంలో బాగా నచ్చిన జీవితం, అసలు నన్ను బాగా ఆకట్టుకునే జీవితం. ఎందుకంటే ఎక్కువ దావీదు కోసం నేను ఎందుకు చెప్తానో తెలుసా? అసలు దావీదు జీవితాన్ని ఎక్కువ చదివాను నేను. అంటే ఉన్న వాళ్ళ జీవితాలు లేవని కాదండి, లేవని కాదు. దావీదు జీవితం అంతా చూస్తే ఇన్ని సంవత్సరాలు తన వృద్ధాప్యం వరకు పరుగులు పెడుతూనే తన ప్రాణాలు కాపాడుకుంటూనే దేవుడు పని చేస్తూనే ఉన్నాడు దావీదు. ఎందుకు ఇంత శ్రమ నీ జీవితంలోనికి? ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి. ఆమెను చెప్పండి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలను అనగా దేవుని స్వాస్థ్యపు ప్రజలను నా చేతులకు అప్పగించాడు. వాళ్ళని పరిపాలించాలి. పరిపాలించే విషయంలో ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను విడిచిపెట్టక గొర్రెలు మేపే అలవాటును అంటే దేవుడు తీసుకుని ఏం చేశాడు? దీనైతేనే వీడైతేనే సరిగ్గానే రక్షించగలడు, కాపాడగలడు అని అనుకున్నాడు. కాబట్టి దావీదు చేతికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. దేవుడుగా తీర్మానం అదే. దాన్ని కాపాడుకోవటానికి దావీదు జీవితంలో పడ్డ శ్రమలన్నీ పడుతున్నా దీన్ని విడిచలే ఎప్పుడు. అందుకే దావీదు అన్ని కష్టాలు పడటానికి కారణమైందండి. సౌలును 3 సార్లు చంపడానికి అవకాశం దొరికింది తెలుసా దావీదుకి? 3 సార్లు. పక్కన ఉన్నవాడికి ఒక మాట ఇస్తే, ఒక్క మాట దావీదు ఒక్క మాట ఇవ్వ, నువ్వు ఒక్క మాట చెప్తే ఈటు కడుపులోంచి తల్లోంచి దించేస్తాను సౌలుకి, ఇటు ఒక్క దెబ్బకి 2 పెట్లు అయిపోతాయి అని అడిగాడు. వద్దు వద్దు వద్దు, మనం ఈ భయంకరమైన శాపమును మన మీదకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుడి చేత అభిషేకించబడినవాడు కాబట్టి మనం అస్సలు అలాంటి పని చేయొద్దు, వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుందండి. ఆ మాట నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? సౌలు వస్త్రపు చెంగు కోసుకుని దావీదు దూరముగా వచ్చి సౌలా అని పిలిచి, నాయనా దావీదు, ఎవరు నువ్వు మాట్లాడుతున్నది, దావీదేనా అంటే అవును, ఒకసారి నా కళ్ళ ముందుకు రా, నాయనా నేను ఏం చేశానని నువ్వు నన్ను చంపడానికి బయలుదేరుతున్నావు? నాకు చంపడానికి అవకాశం ఉండినా నేను చంపలేదు, ఎందుకంటే నా దేవుడి చేత అభిషేకించబడిన వాడు కదా, అందుకని నేను నిన్ను ముట్టలేదు. కావాల్సి చూసుకొని నీ వస్త్రపు చెంగును కోసేసాను. ఆ చెంగును కోసినందుకు దావీదు ఏడ్చును పశ్చాత్తాప పడుననుంది బైబిల్లో. వస్త్రపు చెంగును కోస్తేనే దావీదు అంత ఏడ్చాడే. మనం ఎన్నో విషయాలు, కొన్ని కుటుంబాలు పాడైపోతాయి, కొన్ని మాటల వల్ల కొన్ని సంఘాలు పాడైపోతున్నాయి. నీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఒక వస్త్రపు చెంగు కోస్తేనే దావీదు ఏడ్చాడంట.
వస్త్రపు చెంగు కోసినందుకే అయ్యో తప్పు చేశానని దావీదు ఏడుస్తుంటే ఈరోజు మన పొరపాటుని బట్టి ఎన్నో పొరపాటు పనులు జరుగుతున్నా మనం ఏమీ తెలియనట్టు హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటి టైంలో నీకు ఒక భయమో లేకపోతే నన్ను ఏమంటాం ఒక ఆలోచన ఆత్మ సంబంధమైన ఆలోచన ఎప్పుడన్నా కలిగితే అమ్మో నేను తప్పు చేశాను అనే ఆలోచన నీకు వచ్చింది అంటే నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నావు అంతే. నేను తప్పు చేశాను అని ఆలోచించాము అంటే అలా ఆలోచన ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే చేస్తాడండి. శరీర సంబంధమైన వ్యక్తి అలాంటి ఆలోచన చేయలేడు. సంసోనును పుట్టించి తన తల్లి తాను తెలుసా, ఇదిగో ఇశ్రాయేలును పరిపాలించడానికి వాళ్ళకి కాపులుగా ఉండటానికి నేను నీకు బిడ్డనిస్తున్నా, చక్కగా ఇశ్రాయేలును పరిపించడానికి మంచి నాయకుడిగా చేయంటే అసలు నువ్వు ఇశ్రాయేలు కోసం పుట్టేవరా అన్న మాటే చెప్పలేదు తల్లిదండ్రులు వాళ్ళకి. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి పుట్టినవాడివిరా. సున్నతి లేని ఫిలిష్తీయుల కూతుర్ని ఎన్నుకుంటున్నావా? సున్నతి లేని దాన్ని వివాహం చేసుకుంటున్నావా? వివాహం చేసుకుంటున్నావు అన్నమాట అడిగాడు. కానీ దేవుడు పని కొరకు పుట్టినవాడురా. దేవుడు పని చేయడానికి దేవుడు మమ్మల్ని మా గర్భమును నిన్ను అనుగ్రహించాడు రా. అని తన్ని తల్లో తండ్రో ఒకవేళ సంసోనుకి చెప్పుంటే ఎలా ఉండండి? మీకు విషయం తెలుసా? ఆ ఫిలిష్తీ దేశం వెళ్ళి ఆ ఫిలిష్తీయుల కుమార్తెని మేము వివాహం చేసుకుంటామని ఒప్పుకుని నిశ్చితార్థం వచ్చే వరకు చేసుకుని ఇంటికి వచ్చే వరకు అన్నం తినలేదు. ఎవరు? సంసోను అండి. అన్నం తినలే, కోపగించేశాడు. నాకు ఆమె కావాలంతే. చూడండి, ఎప్పుడైనా అనుకున్నది నేను అవ్వాలంతే అనుకునే ఆలోచన మీకు ఎప్పుడు ఉండకూడదండి. నిజం ఇది అయిపోవాలి. లేదు, ఎందుకంటే నాకు అవ్వాలి, నువ్వు అవ్వకపోతే నేను ఉండను, ఇంట్లోంచి వెళ్ళిపోతానంతే. బ్యాగ్ చదివేసుకున్నాడు. కన్న పేక్ కదండి. అయ్యో బిడ్డ వెళ్ళిపోతాడేమో, చచ్చిపోతాడేమో, ఏమైపోతాడో. ఇంత బలవంతుడు, దేవుడి కొరకు వాడబడాల్సిన వ్యక్తి అని వెళ్ళి సున్నతి లేని స్త్రీ పష్టుపాలు చేసేసుకున్నాడు కదా. నేను ఒకటే చెబుతాను, ఇప్పుడే అయిపోవాలి, నాకు ఇప్పుడే జరగాలంతే. నువ్వు వెళ్ళొచ్చే వరకు అన్నం తిన్నా అన్నాడు. మీరు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఎప్పుడైనా నేను ఇది అనుకుంటే అయిపోవాలండి, వద్దు. ఎప్పుడైనా నేను అనుకుంటే అయిపోవాలండి, ఈరోజు అయిపోవాలంతే, ఈరోజు నేను సాధించేయాలంతే, లేకపోతే నాకు కుదరదండి. నేను ఏదైనా అనుకుంటే అయిపోవాలండి, నేను ఏదైనా కొనుక్కుంటానంటే కొనేసుకోవాలండి, నాకు అది కావాలంటే నాకు దొరికేయాలండి, నేను తను కోరుకున్నంటే అది నాకు కావాలండి, నాకు దక్కాలండి అని అంటుంటా. తప్పండి. ఎందుకంటే అది నువ్వు కోరుకున్నదైనా, నీకు అవసరమైందా, నీకు ఇవ్వాల్సిందైనా దేవుడి చిత్తమును బట్టి అది ఒకవేళ నీ జీవితంలోకి వస్తేనే అది శాశ్వత కాలము. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నిజం, అది దేవుడు కోరుకుని నీకు ఇస్తేనే అది ఎవరితో నీతో ఉంటుంది. ఏడు సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని కూడా ఇస్తాను అన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. 14 ఏళ్ళు అయిన రాహేల్ని వివాహం చేశాడు. అంటే మళ్ళా తన మామ గురుల కొరకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? మళ్ళీ 6 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశాడంట? 20 సంవత్సరాలు తన ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టాడు. తన ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టి రాహేల్ కొరకు ప్రయాసపడ్డాడు. కానీ రాహేలు శాశ్వత భూమిలో ఉందా? లేయా శాశ్వత భూమిలో ఉందా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, దేవుడి చిత్తము లేయమ్మనే ఇచ్చాడు దేవుడు, అంతే. ఒకవేళ లేయమ్మనే చేసుకుని ఏటో నేను అనుకున్నది నాకు దక్కలేదు, సరే ఇదే నాకు కావాల్సిందేమో, ఒకవేళ ఈమె నా జీవితంలోకి రావాలేమో అని యాకోబు ఒకవేళ నా అద్భుతంగా ఆలోచన చేసేసి 7 సంవత్సరాలకి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయింటే ఎలా ఉండు? ఈమెను కూడా వివాహం చేసుకుని, కానీ వివాహం చేసుకుని ఇద్దరు వివాహం చేసుకోండి, కానీ గర్భఫలం ఎవరు తెరవబడిందంటే ఫస్ట్ తెలుసండి, లేదే తెరవబడింది అక్కడ. ఎందుకంటే ఆమె దేవుడు నన్ను చూసి ఉన్నాడని. ఆమె హల్లెలూయా. రాహేలు చాలా ఏడ్చింది, ఎన్నో రోజులు ఏడ్చింది. ఎందుకు తెలిసే? దేవుని చిత్తము, దేవుని సంకల్పము ఉండాలండి. ఒక వ్యక్తి పట్ల దేవుని సంకల్పము ఉండాలి. ఉంటేనే దేవుడు అనుకున్నది ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఏది అనుకున్నా అది ఇవ్వడండి. దేవుడికి ఏది కావాలో అది ఇస్తాడండి. ఆమె నిజం చెప్పనా, నువ్వు ఏది అనుకుంటే అది తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవో లేదో, కానీ
దాన్ని తీసి ఆనందం కొన్ని రోజులే ఆనందపడతామండి. సంసోను ఇష్టపడిందని చేసుకున్నాడు, కొన్ని రోజులే ఆనందపడ్డాడు, అంతేనా? తన జీవితం ఆనందం ఏమైంది? పాడైపోయింది. వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, తన కొన్ని రోజులు గడిపాడు. ఆమె ఏం చేసింది? నమ్మించి మోసం చేసి ఎన్నుపోటు పొడిసి ఏం చేసింది చెప్పండి? తన అభిషేకాన్ని తీసేసింది. హల్లెలూయా. తన అభిషేకాన్ని తీసేసింది. అభిషేకాన్ని తీసిన తర్వాత కళ్ళు కోల్పోయాడు. అన్ని ఏది కోల్పోకూడదు అన్నీ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత చివరికి ఎవరికి అప్పగింపబడ్డాడు? ఫిలిష్తీయుల చేతులకి అప్పగింపబడ్డాడండి. అప్పగింపబడి బంధింపబడి కళ్ళు పోగొట్టుకుని దేవుడి ఎదురు నిలబడి అంటున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తావా? ఈ ఒక్కసారి నన్ను క్షమించి కోల్పోయిన బలమును మరలా తిరిగి నాకు ఇవ్వగలవు. అలాంటి సమయంలో కూడా సంసోనుడు దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. క్షమించి మొదటి దానికంటే అద్భుతమైన రెట్టింపు బలాన్ని సంసోనికి ఇచ్చాడు. సపోర్ట్ కొట్టండి. అప్పుడు వరకు జరిగిన వధ కంటే ఆ గుడిలో జరిగిన ఆ భయంకరమైన వధ ఇంకా విస్తారమైన ఫిలిష్తీయుల్ని చంపేశాడండి సంసోను. కానీ దేవుడు ఆ సమయంలో ఏం చేశాడంట? క్షమించి తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి తనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నావో బిడ్డ, దాన్ని తిరిగి మరలా పొందాలంటే కేవలం ఒక క్షమాపణ ఒకటే దేవుడి సన్నదిలో. ఆ ఒక్క క్షమాపణ. నువ్వు ఏది కోల్పోయినా నువ్వు ఏడుస్తున్నావో, ఏది పోగొట్టుకున్నా నన్ను ఏడుస్తున్నావో, తిరిగి పొందటానికి దేవుడు పాదాల దగ్గర పడి మనం ఏడిస్తే ఖచ్చితంగా వాటిని దేవుడు తిరిగి మరలా నీకు ఇస్తాడు. చెప్పండి. చూడండి, ఇప్పుడు 6వ చూపిస్తాను. 6వది 5వ చెప్పిస్తాను కదా, కాడి. అదే కాడి. ఇది 5వది. దేవుడి సన్నిధిలో ఏం దొరికింది? ఆయన కాడి ఎత్తుకుంటే విశ్రాంతి దొరికింది, అంతే. హల్లెలూయా. ఏం దొరికిందండి? ఆయన కాడి ఎత్తుకున్నట్టు వలన విశ్రాంతి దొరికింది. దాన్ని ఎలాగ ఆలోచిస్తే అని చెప్పాను? అది ఆత్మ సంబంధంగా, ప్రభా ఈ కష్టం నాకు వచ్చింది, ఈ కష్టం నుంచి నువ్వు నన్ను విడిపించగలవయ్యా అని ఒకే ఒక మాట ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, అది నువ్వు మనం భయంకరం అనుకుంటామండి, అది బాబు నేను మొయ్యలేనిదండి అని అనుకుంటావు. కానీ ప్రభు అంటున్నారు అది చాలా తేలిగ్గా ఉంటుందండి, సులువుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అది నేను మోపాను. ఆమె లోక సంబంధమైన కాళ్ళు మోపడితే భారం అనే కాడి, అప్పులు అనే కాడి, అనారోగ్యం అనే కాడి, కుటుంబంలో సమాధానం లేని కాడి, ఈ కాడిలన్నీ విరిచి దేవుని కాడి ఎత్తుకోండి. మీరు యెహోవా కాడి ఒకవేళ ఎత్తుకుని మీరు పని చేస్తానంటండి, అది చాలా సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అన్నాను కదా. ఒక్క ఆలోచన ద్వారానే ఆ కాడి మనం మోయగలం. ఆమె ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో ఆమె చెప్పండి, అంతే. ఆ కాడి ఎత్తుకున్న మాట అంటేనంట అది మోస్తున్న కొలది ఎలా ఉంటుంది తెలుసా? సులువుగా ఉంటుందండి, భారం అనిపించదు. ఒక పూట అన్నం తినకపోయినా ఏం లేదులే, దేవుడేగా ఆయనే చూసుకుంటాడు అని ఒకవేళ ఆలోచన చేయండి. అనారోగ్యం వచ్చింది, మంచం పట్టాము, లేవలేకపోతున్నాం, చేయించేవారు ఎవరు లేరు, సహకరించేవారు ఎవరు లేరు, ఒంటరి జీవితం అయిపోయింది, ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవారు కూడా మనకు లేరు ఈ టైంలో. అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రభువా ఈ పరిస్థితి కూడా ఒకవేళ నీ వల్లే నాకు అనుభూతి ఉంటే ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తావా అన్న ఒక్క మాట కాదా అండి? ఒకే ఒక్క మాట ఇచ్చి చూడండి, ఏ మందుతో పని లేకుండా లేచి కూర్చొని పెడతాడు. చప్పట్లు కొట్టండి. ఏ మందుతో అవసరం లేదు, ఇంకా లేచి కూర్చొని పెడతాడు, అంతే. ఎందుకో తెలుసా అండి? అది మన ఒక ఆలోచనే అతని మీద మనం డిఫెండ్ అవటం. అప్పుడే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? మన జీవితంలో ఆశ్చర్యకార్యముగా మారుస్తాడండి. ఆమె ఎలా మారుస్తాడండి? అది ఆశ్చర్యకార్యముగా అన్నాడు కదా దావీదు. ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? అది ఆ కీడు నేను అనుభవించుచున్నానంటే నా కొరకు దేవుడు ఏదో మేలు దాసించాడు అన్నాడు, అంతే. ఈరోజు నువ్వు కీడు అనుభవిస్తున్నావా? ఈరోజు నువ్వు అనుభవించలేని పరిస్థితి అనుభవిస్తున్నావు, బాధ అనిపిస్తున్నావు, వ్యాధి అనిపిస్తున్నావు, కష్టం అనిపిస్తున్నావు, ఏది అనిపిస్తున్నావు? ఏది అనుభవించినా తండ్రి దీనికి మించిన మేలు ఏదో నాకు దాసించవాయా? ఒక్క మాట అండి, ఒక్క మాట చెప్పు చూడండి. నా దేవుడు ఆ ఒక్క మాటకి సరెండర్ అయిపోతాడు. మీకు తెలుసు, మీకు ఎందుకో తెలుసా? ఆయన
ఆ మాటను బట్టి నీ జీవితంలో ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావు అనుకుంటున్నావో ఆ కీడిని నా ప్రభు తీసి మేలులను అనుమతిస్తాడు అనమాట. స్తోత్రం. ఏమనుమతిస్తాడు? మేలును అనుమతిస్తాడు. ఆ మేలును నీ జీవితంలో రావటం మొదలు పెడితే ఆపుట ఎవ్వడ వల్ల కాదంటండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇప్పుడు 6ది కదా, 5 అయిపోయింది, నాకు కాడేం చెప్పేశాను కదా. 6ది హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 11 వచనాలు. 9 నుంచి 11. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. కాబట్టి ఆ, దేవుడు ప్రజలకు ఆ, విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ. ఎందుకనగా ఒక్కసారి పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 224. తీసుకోండి. కాబట్టి ఆ, దేవుడు ప్రజలకు ఆ, విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ. ఎందుకనగా ఆ. దేవుడు దేవుడు తన కార్యములను తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవ్వడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు దేవుడు 6 దినములను కష్టపడి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకుని అదే విశ్రాంతిలో మనల్ని కూడా పెట్టాలనుకున్నారంటండి. అర్థమవుతుందా? అదే విశ్రాంతిలో మనం కూడా ఉండాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? అతని ఆలోచన ఏంటి అసలు? ప్రభు ఆలోచన అంటే ఆయన సన్నిధి, అంటే ఆయన 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకుని ఇది విశ్రాంతి దినము అంటే నా ప్రతి బిడ్డ ఈ విశ్రాంతి దినంలో వాళ్ళకు ఒక విశ్రాంతి కావాలి. నెమ్మది లేని జీవితాలు ఏమి లేదు, నెమ్మది లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, బలము లేని జీవితాలు, విశ్రాంతి లేని జీవితాలు, కాడి ఎత్తుకోలేని జీవితాలు ఉన్నాయని దేవుడు ఆలోచన చేసి మనకి విశ్రాంతి కలుగుటకు వీటన్నిటిలోని మనం అనుభవించుటట్టుగా ఎవడును తప్పు పోకుండా అంటే పడిపోకుండా ఉండటకు విశ్రాంతి దినంలోని ప్రవేశించాలి. చప్పట్లు కొట్టేటప్పుడు ఒక మనిషి పడిపోవటం, ఒక మనిషి తట్టులెళ్ళిపోవడం, ఒక మనిషి కృంగిపోవటం, ఒక మనిషి జారిపోవటం కారణం ఏంటంటే విశ్రాంతి దినములో ప్రవేశించకపోవటం వల్ల. అందుకని నా విశ్రాంతి దినంలో నువ్వు ఉండాలి. నువ్వు ఉంటే నువ్వేం చేయబడతావు తెలుసా? ఏం చేయబడతావు? ఇదేటండి, మొదటిది నెమ్మది, 2వది సంతోషం, 3వది బలము, 4వది విశ్రాంతి, 5వది కాడి. వీటన్నిటిని బట్టి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటేనంట పడిపోకుండా రాయబడి ఉందండి. అది అంటే ఆయన సన్నిధికి మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే మనం పడిపోకుండా మనల్ని మనం ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి. ఆయన సన్నిధిలో ఏముంది అమ్మా? ఇవన్నీ చెప్పొద్దు, ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఏముంది? దేవుని స్తోత్రం. కాదు, ఆయన సన్నిధిలో ఆయనే ఉన్నాడని చెప్పండి. ఆమేన్. ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మన మధ్య ఉండి మనలను ఇవన్నీ ఆయన సన్నిధిలో ఒక్కొక్కటిగా ఇవ్వబోతున్న వరాలన్నమాట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు యెహోషువ గ్రంథం తీయండి అందరూ. ఇది 7వది యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము లాస్ట్ వచనమే చదవండి. లాస్ట్ వచనం. వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు. ఆమేన్ చెప్పండి. అంతయు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము దేవుని సన్నిధిలో మాత్రమే
నెరవేరుతుంది. ఆమె చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న శత్రువుని ఏం చేశాడంటే ఆయన నశింపజేసి ఆయన సన్నిధిలో నీకు ఏ మాట ఇచ్చాడు, ఆ మాటలన్నీ ఏముంది అక్కడ? నెరవేర్చడం ఉందా అండి? నెరవేరునని ఉందా? అదంతయు నెరవేరును. ఏది తప్పుపోలేదు. అంటే మీకు చేయబడిన మాట ఏది తప్పుపోలేదంట. ఆయన చెయ్యనిది, ఆయన ఏదైతే చేస్తారన్నాడో అది ఎక్కడ నెరవేరుతుంది? ఇప్పుడు దేవుని సన్నిధిలోనే. ఆమె చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమి నెరవేరుతుంది? ఇప్పుడు మనకి దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో దానిని ఇచ్చే దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇస్తానన్నది నీకు ఇచ్చాడంట. ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దానిని తప్పిపోకుండా కరెక్ట్గా ఏదైతే నీకు ఇవ్వాలనుకో, ఏదైతే ఇస్తాడో వాటిని నెరవేర్చి దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన పక్షమున చేయబడిన వాగ్దానాలు నెరవేరబడును గాక. ఆమేన్. ఇంక నేను 9వ చెప్తున్నాను, ప్రతి ఒక్కడు చూడండి. 2వ సమూయేలు 8 క్షమించాలి 8. యెహోషువ 22:6 చదవండి. ఇప్పుడు అతడిలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసులకు పోయిరి. జడియ చాపలు కొట్టండి. ఇప్పుడు ఏం చేశారంట? వీరు సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేది. అవునండి. ఏంటంటే ఆయన చెప్పిన మాటను అనుసరించి నడుచుకున్న తర్వాత వారు ఇలాగ చెప్పి వారిని తర్వాత దీవించిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు తిరిగి వారి ఇళ్ళకి. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఏముంది? ఆమె చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. వారి దేవుడి సన్నిధిలో ఏముంది అంటే దేవుడి సన్నిధిలో దీవెన ఉంది. ఆయన దీవించగలిగిన దేవుడు. కాబట్టి దీవించిన తర్వాత దీవెనలు పెట్టుకుని తిరిగి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వారి ఇళ్ళకి వెళ్ళారని చెప్పండి. ఆమె ఆ దీవెని పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పాలి? నా ఇంటికి వెళ్ళానని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నిజం. ఎందుకంటే ఆయన సన్నిధిలో చెప్పినట్లుగా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు కాబట్టి మాట విన్నారు. మాట వినటమేనా? ధర్మశాస్త్రం అనుసరించి నడవటువంటి మాట వినటమేనా? ఆయన మాట మీరు విన్నారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వాదాలు పట్టుకుని తిరిగి వారు ఇళ్ళకు తిరిగి అది మీ ఇళ్ళకు మీ ఆశీర్వాదాలు తీసుకుని. ఆమె హల్లెలూయా. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఏముంది? ఇప్పుడు ఆమె చూడండి. ఇంకొక మాట చూపించేస్తున్నాను. ఇంకా ఇందా చెప్పాను కదా, 2వ సమూయేలు 7:28-29 9 మొత్తం కదా. పచ్చి చెప్పేసాను కదా మొదటి దాంతో. ఇది 9. అదే మొదటిది కూడా ఒకటే. నిర్గమకాండం ఇచ్చాను కదా. 2వ సమూయేలు 7:28 అమ్మా. యెహోవా నా ప్రభువు మేలు దయచేయుదునని. అవునా? నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట ఏంటి? సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుదురుగాక. చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఆశీర్వదించాలి నీ కుటుంబాన్ని? నిజం చెప్పండి హృదయపూర్వకంగా. నా కుటుంబం నీ సన్నిధిలోనే ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. నీ కుటుంబం నువ్వు చెప్పుకోవాలి, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలోనే ఆశీర్వదింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నా కుటుంబము నిత్యము ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి. ఉండినట్లు ఆశీర్వదించు. ఆమేన్. ఆమేన్. చూసారండి ఎలాగ ఆశీర్వదించాలి? నీ సన్నిధిలో ఉండేటట్టు ఆశీర్వదించయ్యా. ఎందుకో తెలుసా? నీ సన్నిధిలో ఏముంది? నీ సన్నిధిలో ఏముంది? నెమ్మది ఉంది, సంతోషం ఉంది, బలము ఉంది, విశ్రాంతి ఉంది, కాడి ఉంది. ఏమండి? తప్పిపోకుండా పడిపోకుండా కాపాడే వాక్యం ఉంది. ఏది తప్పిపోకుండా నీ జీవితంలో జరిగింది ఉంది. తర్వాత దేవుడు దీవించిన దీవెన ఉంది. ఆమేన్. అంటే ఒక్కొక్కటి దేవుడు ఇవ్వటానికి
ఇవ్వాలి అంటే ముందు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అన్నాడు. అంతే లాస్ట్ని ఆమెను చెప్పండి. అంటే నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఒకవేళ ఇలా ఉంటేనంట వచ్చిన ఆశీర్వాదాలన్నీ, ఇవన్నీ ఆశీర్వాదాలు తెలుసా మీకు? నెమ్మది ఆశీర్వాదం కాదా అండి? నెమ్మది లేకపోతే ఏమున్నా వేస్టే కదా. నెమ్మది ఆశీర్వాదం. సంతోషం లేకపోతే ఎందుకు ఎంత ఉన్నా సంతోషం కావాలి. సంతోషం ఆశీర్వాదం కదా. బలం ఆశీర్వాదం కదండి. బలహీనతలో ఉండి ప్రతిరోజు మందులు మింగుతున్నావు, ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తున్నావు, ప్రతిరోజు ఏదో ఒక క్షీణత, ముఖం తిరిగో, కళ్ళు తిరిగో, కాళ్ళు తిరిగో, ఏదో ఒకటి పడిపోతూ లేస్తూ అది ఒక జీవితమేనా అండి? ఏం కావాలా? బలము కావాలి. ఆయన కాడి ఎత్తుకున్నట్టు వల్ల నీకేం దొరుకుతుంది చెప్పండి? అంటే మనం ఎలా చెప్పనా? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆలోచించటం వల్ల నీకు విశ్రాంతి కలుగుతుందని వాక్యం చలవిస్తుంది. విశ్రాంతిలో నువ్వు ఉండటం వల్ల పడిపోకుండా నిన్ను కాపాడుకోవడం కూడా ఒక ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. అంటే పడిపోకుండా కాపాడుకుంటే ఆశీర్వాదం అంటే పడిపోకుండా నిలవబడిన వారికే దేవుడు మేలులు చేస్తాడు. ఆమేన్ చెప్పాలి. నిలవబడిన వారికి దేవుడు ఆశీర్వాదములు ఇస్తాడు. హల్లెలూయా. ఏ మాట అయితే ఇచ్చాడు ఆ మాట తప్పుపోదని యెహోషువలో 21 రాయబడి ఉంది కదండి. అంటే ఇంకా దేవుడి సన్నిధిలో ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఇప్పుడు ఇన్ని రకముల ఇవన్నీ ఆశీర్వాదాలే. అయ్యగారు ఇవన్నీ చెప్పారు కానీ డబ్బులు ఇస్తారని ఆశీర్వదించమని చెప్పలేదని అంటారా? మరి అన్నిటికీ తగినట్టుగా మనం బ్రతికితే ధారాళముగా ఏమి ఇప్పుతాడంటే ఆయన చెప్పండి. ఆకాశమును ఏమి ఇప్పుతాట? ఆయన తూములు తెరుస్తాడంట. ఏం తూములు ఇయ్యి? ఏంటి తుఫాను పేరేంటిది? ముంతా తుఫాన్ అంటే ఆ తూములు అనుకుంటున్నారేంటి? కాదు. ఏం తూములు ఇయ్యే? ఆశీర్వాదకరమైన తూములు దేవుడు తెరుస్తాను అన్నాడు. అలాగే ఒకవేళ నీ జీవితంలో చేస్తే అన్ని రకములను ఒకవేళ నువ్వు ఈ రీతిగా నువ్వు కనిపిస్తే దేవుడు నిన్ను ఎక్కడి ఉంచుతాడు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నా తెలుసా అండి? ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన సన్నిధికి ఉన్న విలువ ఇదేనండి. ఈ న్యూ ఎష్కోల్ ప్రార్థనా సహవాసపు సంఘములో దేవుడు ఇచ్చిన వాగ్దానికి 2025 ముగింపు నుండి నా దేవుడి సంఘాన్ని దీవించబోతా ఉన్నాడు. చప్పట్ల కొట్టాలప్పుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. అద్భుతంగా పరిచర్యను జరిగించబోతా ఉన్నాడు. అద్భుతంగా మా కుటుంబాన్ని దేవుడు వాడుకోబోతా ఉన్నాడండి. అలాగే మనందరినీ దేవుడి సంఘములో బహుగా దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇంతవరకు నా జీవితాన్ని కూడా మీరు విన్నారు, నా సాక్ష్యమును కూడా మీరు విన్నారు. అంటే అంతా చెప్పలేదు, కొద్దిగానే చెప్పాను. ఈ పరిచయలో నేను పడ్డ శ్రమ, కష్టం, బాధలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఎప్పుడు ప్రభువా నేను ఇంక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. నా కాలు వెనక్కి తిప్పను కూడా. ఎందుకంటే బ్రతుకుట ఆయన కోసమే, చచ్చిపోయిన ఆయన కోసమే ఒక తీర్మానంతో 2016లో అడుగు పెట్టాను. ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు వెనక్కి నా అడుగు నా కుటుంబము కూడా తిరగదు. ఆమేన్. కాబట్టి ఈ పరిచయలో అట్టి రీతిగా అట్టి బలముగా మేము కూడా వాడబడాలని మా కొరకు కుటుంబం కొరకు ప్రార్థించేయండి. అందరూ లేచి నిలబడండి. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా,
శ్రమ